చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం 12 నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ బడ్జెట్ కూడా 7 నెలలు, 12 నెలల కాలంలో ఏకంగా 7 నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే, 12 నెలల కాలానికి ప్రవేశపెట్టే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి ఆ 12 నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా 7 నెలలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అని అంటే, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అని అంటే, ఎంతటి దారుణమైన పాలన సాగుతూ ఉంది అని చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శనం. నిజంగా రెగ్యులర్ బడ్జెట్ అంటూ తాను ప్రవేశపెడితే ఆ రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టేసరికి తాను ఎన్నికల వేళ మోసపూరిత హామీలు ఏదైతే తాను ఇచ్చాడో ఆ హామీలకు సంబంధించిన కేటాయింపులన్నీ కూడా ఆ రెగ్యులర్ బడ్జెట్లో చూపించాలి. ఆ రెగ్యులర్ బడ్జెట్లో తాను సూపర్ 6 అంటూ సూపర్ 10 అంటూ తాను చేసిన ఆ మోసపూరిత హామీలకు సంబంధించిన కేటాయింపులు బడ్జెట్లో కనపడకపోతే ప్రజలు రోడ్డు మీదకి వస్తారని, ప్రజలు గలం విప్పుతారని అని చెప్పి ఏకంగా ఆ పరిస్థితి రాకూడదు అని తాను రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే ఆ రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ 6, వాల్యూమ్ 5 విచ్ టాక్స్ అబౌట్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన గ్యారంటీ డెట్ ఎంత, ఇటువంటి అంశాలు కూడా ఆటోమేటిక్లీ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మెన్షన్ చేస్తే తాను అబద్ధాలు చెప్తా ఉన్నటివన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతుంది అని, అది కూడా చేయలేని అని కూడా ఇంకొక కారణంతో ఏకంగా రెగ్యులర్ బడ్జెటే పెట్టకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాటవేస్తా ఉన్న ధోరణి. నిజంగా ఎవరైనా కూడా రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే పథకాలకు సంబంధించి, మేనిఫెస్టోకు సంబంధించి ఆయన ఇచ్చిన హామీలు ఏమిటి, ఆ హామీల మేరకు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పథకాలన్నీ అందులో ఉన్నాయా, ఆ పథకాల డబ్బులు మాకు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా మోసపూరిత హామీలని ప్రజలకు తెలిసిపోతాయి అని రెగ్యులర్ బడ్జెట్ కూడా కనీసం పెట్టకుండా దాటవేస్తా ఉన్న ధోరణి. ప్రజలెవరూ రోడ్ల మీదకి రాకూడదు అని భయానక వాతావరణం, ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాష్ట్రాన్ని ఏకంగా హత్యలు, కొట్టడాలు, ఆస్తుల ధ్వంసాలు, వీటి అన్నిటితో భయానక వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటి,
ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎంత దారుణంగా ఉన్నాయి అని చెప్పి ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన ఏ రోజైనా కూడా ఆయనకు ఒక మోడస్ ఆపరాండా ఉంటుంది. ఆ మోడస్ ఆపరాండా అనేది ఏంటంటే వంచనకు తోడు ఒక గోబెల్స్ సిద్ధాంతం, గోబెల్స్ ప్రచారం. తాను ఒక మనిషిని అప్రదిష్ట పాలు చేయాలనుకున్నా, తాను చెప్పిన మాటలన్నీ కూడా తాను తప్పాలనుకున్నా ఒక మోడస్ ఆపరాండా అనేది తాను ఎప్పుడు కూడా ఫాలో అయ్యే కార్యక్రమం. ఆ మోడస్ ఆపరాండా ప్రకారం ముందుగానే తాను ఒక కథను సిద్ధం చేస్తాడు. ఆ కథను తాను చెబుతాడు. తన ఈనాడు, తన ఆంధ్రజ్యోతి, తన TV5 తనకు సంబంధించిన ఈ మీడియా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని ఆ కథను ముమ్మరంగా ప్రచారం చేస్తారు. వరుసగా ఆ కథనాలే వచ్చేట్టుగా చేస్తారు. దాని మీద డిబేట్లు కూడా పెడతారు. మంత్రుల నుంచి కింద స్థాయి వరకు కూడా అయ్యే మాటలే మాట్లాడిస్తారు. మాట్లాడించిన తర్వాత ఆ డిబేట్లలో ఉన్న ఒపీనియన్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా వీళ్ళ మనుషులే, వాళ్ళు కూడా అవే ఒపీనియన్లు వచ్చేట్టుగా చేస్తారు. చేసి చివరికి ఏమంటారు, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చేసే ఈ పని జస్టిఫైడ్ అని చెప్పి దాన్ని మళ్ళా వీళ్ళంతకు వీళ్ళే రాటిఫై చేసుకుంటారు. ఎగ్జాక్ట్గా ఈరోజు ఇదే జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మోడస్ ఆపరాండా సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాగేసుకున్నప్పుడు ఇదే మోడస్ ఆపరాండా. అప్పుడు పాపం లక్ష్మీపార్వతి గారిని నాశనం చేసేశారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోవాలనుకున్నప్పుడు ఇదే మోడస్ ఆపరాండా. బీజేపీని మళ్ళీ తన్నేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఆపరాండా. సిమిలర్లీ ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఇదే మోడస్ ఆపరాండా. ఎన్నికలలో వాగ్దానాలు ఎగరగొట్టేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఆపరాండా. ఈరోజు ఇదే మోడస్ ఆపరాండా మళ్ళీ కొనసాగుతూ ఉంది. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మోడస్ ఆపరాండాను ఇంప్లిమెంట్ చేస్తూ తాను ఈ మధ్యకాలంలో తాను మొదటి స్టోరీ ఈ మధ్యకాలంలో మనందరికీ కూడా బాగా పరిచయం చేసిన స్టోరీ, రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోతూ ఉంది అన్న స్టోరీ. అందుకనే నేను రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతా ఉన్నాను. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిన పరిస్థితిలో ఉంది అని కూడా చెప్పుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ మాదిరిగా నిజంగా రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం నిజంగానే అయిపోతా ఉందా, అయ్యిందా ఒకసారి గమనిద్దాం. ఒకసారి నిజంగా మనం కూడా వాస్తవాలు కూడా ఒకసారి మన ద్వారా, ఎందుకనంటే ఇవన్నీ కూడా ఏమిటంటే సమస్య ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది, ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా బాధ్యత కలిగిన విలేకరులుగా ఉన్న మీరు, బాధ్యత కలిగిన మీడియా హౌసెస్గా ఉన్న మీరు ప్రజల దగ్గరికి తీసుకొని పోవాల్సిన వాస్తవాలు కూడా ఇవన్నీ. నిజంగా ఒకసారి గమనిస్తే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాల నుంచి, తాను ఇచ్చిన మేనిఫెస్టో వాగ్దానాల నుంచి తాను తప్పుకునేందుకు ఏ రకంగా తాను స్టోరీ తాను బిల్డప్ చేసుకుంటూ పోతా ఉన్నాడు అని ఒకసారి గమనిస్తే, రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయింది అనేది మొదటి స్టోరీ కింద తాను మీడియా డిబేట్లను మొదలెట్టాడు, మాట్లాడడం మొదలెట్టాడు, గవర్నర్ ప్రసంగంలో కూడా తీసుకొచ్చాడు, ఇవన్నీ కూడా మొదలెట్టాడు. ఒక్కసారి గమనిద్దాం. ఒకసారి ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఊదరగొడుతూ మాట్లాడిన మాటలు ఏమిటి? చంద్రబాబు తన మీడియా ఇద్దరు కలిసి రాష్ట్రంలో అప్పులు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఫస్ట్ ఊదరగొట్టారు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది.
మొత్తం అప్పులు ఏకంగా 14 లక్షల కోట్లు ఉన్నట్టు విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మొట్టమొదటగా ఒకవైపున 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఒకవైపున చెప్పుకుంటూనే మరోవైపున సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, సూపర్ 10 అన్నారు. అవన్నీ మళ్ళీ సపరేట్గా వాటికి సంబంధించిన ప్రచారం మళ్ళీ సపరేట్గా ఇచ్చుకుంటూ వచ్చారు. చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు. ఎన్నికల్లో తాను చెప్పిన మేనిఫెస్టో హామీలను అమలు చేయాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. అడగడం మొదలు పెట్టేసరికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఈ 14 లక్షల కోట్లు తాను చెప్పింది గట్టిగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి గోబెల్స్ ప్రచారంలో భాగంగా మళ్ళీ అడుగులు వేగంగా ముందుకు వేశాడు. కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ 14 లక్షల కోట్లు ఉందా అసలు? ఫస్ట్ అప్పు లేనిది ఉన్నట్టుగా తను ఎట్ట చెప్పగలుగుతాడు? ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఇవన్నీ చూపించక తప్పదు. కాబట్టి చూపించలేని పరిస్థితి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు పడరాని పాటలనే పడతా ఉన్నాడు. ఇప్పటికే అధికారులను 2 సార్లు రివ్యూ అన్నాడు, అధికారులను ట్రాన్స్ఫర్లు అన్నాడు, రివ్యూ మీటింగ్స్ అన్నాడు, రకరకాల పద్ధతుల్లో చేసుకుంటూ వచ్చి చివరికి గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి 14 లక్షల కోట్లు కాస్త 10 లక్షలకు తగ్గించాడు. పోనీ ఆ 10 లక్షల కోట్లైనా కూడా పోనీ గవర్నర్ గారితో అయ్యన నిజాలు చెప్పించాడంటే అది లేదు. ఒకసారి నిజంగా రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిద్దాం. నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆర్బీఐ, ఖాగ్, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్. ఇవన్నీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించాడు. వైట్ పేపర్స్తో మరీ దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. బడ్జెట్ అనేది రెగ్యులర్గా ప్రవేశపెడితే రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ 5 అండ్ వాల్యూమ్ 6లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయక తప్పదు అని తెలిసి రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకోకుండా దాన్ని కూడా దాటేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకసారి గమనిస్తే రెగ్యులర్ అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి ఒకసారి గమనిస్తే నిజంగా ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి గమనిస్తే 14 లక్షలు కాదు, 10 లక్షల కోట్లు కాదు, వాస్తవ అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి చూస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ డెట్ ఇది కూడా ఏంది, నేను మార్చ్ 31 దాకా కూడా తీసుకోవడం లేదు, జూన్ దాకా తీసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునే దాకా కూడా మన అకౌంట్లోకే వేసుకుంటున్నాం ఇంకా గ్రేస్ఫుల్గా. సో అందాక తీసుకుంటే కూడా చూసుకుంటే గవర్నమెంట్ డెట్ 5,18,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 1,18,051 కోట్ల అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 2,71,798 కోట్ల రూపాయల అప్పులు గవర్నమెంట్ డెట్ అయితే 5,18,000 కోట్లు మన హయాం జూన్లో ముగిసే టయానికి పెరిగిన దాకా పోయిన అప్పులు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి 1,18,000, ఆయన అధికారంలోకి దిగిపోయేసరికి 2,71,000, మనం అధికారం మొదలుపెట్టేసరికి 2,71,000, మనం అధికారం దిగిపోయేసరికి 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు. అంటే రాష్ట్రం మొత్తానికి ఈరోజు జూన్ 2024లో ఎంత అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి? అప్పులు అంటే 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. ఈ అప్పుకు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుందాం. అబ్బా లిబరల్గా పోదాం, ఇంకా మనం చాలా లిబరల్గా ఆలోచన చేద్దాం, లిబరల్గా పోదాం. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలిపేసుకుందాం. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుంటే అంటే ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లకు ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ గ్యారంటీ ద్వారా అప్పులు తెచ్చుకుంటే అటువంటివన్నీ కూడా కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు ఆయన హయాంలో స్టార్ట్ అయ్యేసరికి 5,744 కోట్లుంటే ఆయన హయాం ముగిసే టయానికల్లా అవి కాస్త 50,000 కోట్లకు ఎగబాకుతే మన హయాం స్టార్ట్ అయ్యే టయానికి 50,000 కోట్ల రూపాయలుతో మొదలెడితే మన హయాం ముగిసేసరికి అటువంటి అప్పులు 1,06,000 కోట్లకు ఎగబాకాయి.
రాష్ట్రంలో ఇవాళ అటువంటి అప్పులు కూడా కలుపుకుంటే మరో 1,06,000 కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉన్నాయి. పోనీ ఇంకా లిబరల్గా పోదాం, గవర్నమెంట్ గ్యారంటీ లేనేటివి కూడా కలుపుకుందాం. గవర్నమెంట్ పరంగా పవర్ జనరేటర్స్ లాంటి వాళ్లకు పేయబుల్స్ కూడా లెక్కేసుకుందాం. అవి కూడా లెక్కేసుకుంటే డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 26,000 కోట్ల రూపాయలు ఉంటే ఆయన అధికారం ముగిసేసరికి ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఆ కార్పొరేషన్స్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్లో 64,674 కోట్ల రూపాయలకు అప్పులు ఎగబాకే. పవర్ డ్యూస్ పవర్ జనరేటర్స్ కానీ కట్టాల్సిన బకాయిలు మరో 21,000. పవర్ సెక్టర్ లయబిలిటీస్ అగ్రిగేట్ డెట్ అండ్ పేయబుల్స్ ఎంత అని చూసుకుంటే 86,215 కోట్ల రూపాయలు. అంటే 29,000 కోట్ల రూపాయలు ఆయన హయాంలో మొదలు కాకమునుపు ఉంటే ఆయన హయాం ముగిసేసరికి ఇటువంటి లయబిలిటీస్ కూడా 86,215 కోట్లకు ఎగబాకే. మన హయాంలో వచ్చేసరికి 86,215 కోట్లతో స్టార్ట్ చేసి 1,23,000 కోట్ల రూపాయలకు ఇప్పుడు మన హయాం ముగిసేసరికి రాష్ట్రానికి సంబంధించిన అటువంటి అప్పులు ఉన్నాయి. మొత్తంగా అప్పులు ఎంత అని చూస్తే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ డెట్ అంటే FRBM నుంచి మనం తీసుకునే డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీతో సంబంధం లేకుండా కూడా ఉన్న స్టేట్ గవర్నమెంట్ డెట్లు, ఇటువంటివన్నీ లెక్కేసుకుంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకోక మునుపు వరకు 1,53,347 కోట్ల రూపాయలు అప్పులు ఉంటప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. అది కాస్త చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగిపోయేసరికి 4,08,000 కోట్ల రూపాయలకు ఎగబాకింది. మనం అధికారంలోకి వచ్చేసరికి 4,08,000 కోట్ల రూపాయల అప్పులుతో మనం మొదలెడితే మనం అధికారంలోకి దిగిపోయే నాటికి 7,48,000 కోట్ల రూపాయల అప్పులు. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ళు, మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన 5 ఏళ్ళు, ఎవరి హయాంలో అప్పులు ఎవరు ఎంత ఎక్కువ చేశారు అని చెప్పి ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1,53,347 కోట్ల రూపాయలతో ఆయన మొదలెట్టినది ఆయన పాలన 4,08,000 కోట్ల రూపాయల దాకా ఆయన అప్పులు చేసిన పరిస్థితులు చూస్తే ఏకంగా 21.63%, 21.63% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఆల్ లయబిలిటీస్. మన హయాంలో 4,08,170 కోట్ల రూపాయలతో మొదలెడితే 7,48,000 కోట్ల రూపాయలకు ఇప్పుడు ఉన్న పరిస్థితులను లెక్కేసుకుంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ ఎంత అంటే 12.90% మాత్రమే. అంటే 21% అప్పు చేసినోడు గొప్పోడా? రాష్ట్రాన్ని దాన్ని ఏమన్నాడు, ఏం పదం వాడినాడైనా, రాష్ట్రాన్ని ఆర్థిక ధ్వంసం 21.63% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చేసినవాడు ఆర్థిక ధ్వంసం చేసినవాడా? మనము కేవలం 12.9%, అన్నీ కలిపినా కూడా, అన్ని రకాల డెట్స్ కలిపిన మనం ఆర్థికంగా ధ్వంసం చేసిన వాళ్ళమా? అందరూ కూడా ఈ పాయింట్ గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఎక్కడ 14 లక్షల కోట్లను అబద్ధాలు చెప్పడం ధర్మమేనా? గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లని చెప్పించడం ధర్మమేనా? ఉన్నవి అన్ని రకాల అప్పులు కూడా లెక్కేసుకున్నా కూడా ఇంక్లూడింగ్ పేయబుల్స్ టు పవర్ జనరేటర్స్ అటువంటివి కూడా కలుపుకున్నా కూడా కేవలం 7,48,000 మాత్రమే ఉండడం వాస్తవమైతే ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చెప్పడం ధర్మమేనా? ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వే
ఎకనామిక్ సర్వే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పారాగ్రాఫ్ ఒకసారి చూస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని పొగుడుతూ వాళ్ళు రాసిన మాటలు చూడండి ఒకసారి. స్టేట్ గవర్నమెంట్స్ continue to improve their finances in financial year 24. Preliminary unaudited estimates of finances for a set of 23 states published by CAG suggests that the gross fiscal deficit of these 23 states was 8.6%, lower than the budgeted figure of 9.1 lakh crores. This implies that fiscal deficit as a percentage of GDP for these states came in at 2.8% as against the budgeted of 3.1%. The quality of spending by state governments improved, with state governments focusing on capex as well. The 23 major states are Andhra Pradesh, Arunachal Pradesh, and ఇట్లాంటివన్నీ రాష్ట్రాలు. మనము కేటాయింపులు, మనం బడ్జెట్లు మన ద్వారా మనకు ఇచ్చే అవకాశం, FRBM ద్వారా మనకు అవకాశం ఉండి మనల్ని బారో చేసుకునే అవకాశం మనకి ఇచ్చిన దాన్ని కూడా ఇంకా తక్కువ తీసుకున్నాం, ఇచ్చిన దానికన్నా కూడా. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాంటి గొప్ప కార్యక్రమాలు మనం చేసినాం కాబట్టి మన రాష్ట్రాలు ఏదైతే మన రాష్ట్రం ఏదైతే ఉందో దాన్ని పొగుడుతూ కూడా రాసినారు. క్వాలిటీ గురించి కూడా, క్వాలిటీ ఆఫ్ స్పెండింగ్ బై స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్రూవ్డ్ అని కూడా కితాబ్ ఇచ్చినారు. ఒకసారి రాష్ట్రానికి సంబంధించిన మార్చ్ 2024 దాకా ఇది దిస్ ఇస్ డేటా ఫ్రమ్ RBI, అంతే కదా కృష్ణ? ఇది రాజ్యసభలో ఇచ్చిన రిప్లై. రాజ్యసభలో ఇచ్చిన రెస్పాన్స్కి రెస్పాన్స్ ఇది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ డెట్ ఎంత అని చెప్పి మార్చ్ 2024 దాకా చూస్తే 4,85,000 కోట్లు. నేను ఇంకా జూన్ వరకు తీసుకున్నా కాబట్టి ఇంకా పెంచిన 4,80,000 కోట్ల 85,000 కోట్లు కాస్త ఇంకా పెంచి ఇంతకు ముందు మీకు చెప్పిన జూన్ దాకా తీసుకున్నా కాబట్టి. కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనే 4,85,000 మాత్రమే అని ఉంది. మరి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఈ నెంబర్లు? 10 లక్షల కోట్లను ఒకరితో చెప్పిస్తారు, ఒకరితో చెప్పిస్తారు, 14 లక్షల కోట్లని ఆయన అంటాడు, ఇంకొకరితో రాయిస్తారు. ఈ మాదిరిగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితిని లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి చూపించడం ధర్మమేనా? ఎవ్రీబడి షుడ్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్. ఇప్పుడు ఆయన మాట చెప్పినట్టు ఎన్నికలప్పుడు నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనది. ఆ మాట నుంచి తప్పించుకోవాలని చెప్పి, ఆ ఇచ్చిన మాటను, హామీలను తప్పించుకోవాలని చెప్పి ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలను బిల్డప్ చేసుకుంటూ పోయి రాష్ట్రంలో లేని అప్పులు ఉన్నట్టుగా, రాష్ట్రం పరిస్థితి అధోగతిగా ఉన్నట్టుగా, రాష్ట్రం అన్యాయంగా జరిగిపోతూ ఉన్నట్టుగా చిత్రీకరించడం ఎంత మటుకు ధర్మం, ఎంత మటుకు న్యాయం? అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ 2000 కోవిడ్ సమయంలో మన రాష్ట్రంలో, ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు టైంలో ఇప్పుడు కోవిడ్ లేదు, మనం కోవిడ్ సమయంలో ఉండి కూడా మన పర్ఫార్మెన్స్ ఇది. కోవిడ్ సమయంలో ఉన్నప్పటికీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా మన హయాంలో ఇంకా తక్కువ డెట్స్ తీసుకున్నాం. కోవిడ్ సమయంలో ఒకసారి చూస్తే యూనియన్ గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్స్ రెవెన్యూస్ కోవిడ్ సమయంలో తగ్గిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 2019, 2020 చూస్తే కోవిడ్ సమయంలో -3.38% గ్రోత్ రేటు గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ కలెక్షన్స్. 2020-21లో నెక్స్ట్ ఆ తర్వాత ఫాలోయింగ్ ఇయర్లో మళ్ళీ 20,27,104 కోట్లే. అప్పటికి 0.85% పెరుగుదల.
growth rate in gross tax revenues. మామూలుగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కోవిడ్ టైం తీసేస్తే మామూలుగా గ్రోత్ రేట్ అనేది ఖచ్చితంగా 18%, 17% ఆ రకంగా గ్రోత్ రేట్ ఉంటుంది గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ కలెక్టెడ్ అనేది. అటువంటిది 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల కేంద్రానికి రావాల్సిన గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ 2019-20లో -3.38%, 2020-21లో 0.85% గ్రోత్ రేట్ మాత్రమే నమోదైన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో దాని ఇంపాక్ట్ ఏమిటో తెలుసా? రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ తగ్గుతాయి. రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి 3.72% షేర్ ఆఫ్ జిఎస్డిపి రాష్ట్రానికి వస్తే మన హయాంలో షేర్ ఆఫ్ డెవల్యూషన్స్ రాష్ట్రానికి వచ్చింది జిఎస్డిపిలో కంపేర్ చేస్తే కేవలం 2.92%. ఇది జిఎస్డిపినా జీడిపినా? జిఎస్డిపిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి వచ్చిన డెవల్యూషన్స్ 3.72% వస్తే మనకు కోవిడ్ రావడం వల్ల నష్టం జరిగి రాష్ట్రానికి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా అంతకు ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి హయాంతో పోలిస్తే రాష్ట్రానికి వచ్చిన డెవల్యూషన్స్ కూడా జిఎస్డిపిలో 2.92% మాత్రమే వచ్చిన పరిస్థితులు తగ్గినాయి మన పర్సంటేజ్ చూస్తే. అటువంటి పరిస్థితుల్లో కేంద్రమే కాదు ప్రతి రాష్ట్రము కూడా అప్పులు ఎక్కువగా చేసుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. కేంద్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు తీసుకుంది, రాష్ట్రాలకు ఎక్కువ అప్పులు తీసుకునే అవకాశం కూడా కల్పించింది. అయినప్పటికీ కూడా మన హయాంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు కన్నా మన హయాంలో అప్పులు మనం తక్కువ చేసినాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ 21.63% అయితే మన హయాంలో కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ ఆల్ కైండ్స్ ఆఫ్ లయబిలిటీస్ పుట్ టుగెదర్ 12.90% మాత్రమే. ఆయన హయాంలో ఎఫ్ఆర్బిఎం డెట్కి సంబంధించిన అంశం వరకే చూసుకున్నా కూడా 18.15% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, మన హయాంలో 13.80% మాత్రమే కనిపిస్తుంది. అంటే ప్రతి అంశంలోనూ కూడా అప్పుల పరంగా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పులు తక్కువ జరిగాయి. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ వెన్ కంపేర్ టు చంద్రబాబుస్ రెజీమ్లో ఆయన 5 సంవత్సరాలతో కంపేర్ చేస్తే. ఇది వాస్తవాలు. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, స్లైడ్ చూపించండి. ఈ గవర్నర్ గారికి కూడా నేను ఈ సందర్భంగా లెటర్ రాస్తున్నాను. అయ్యా గవర్నర్ గారు, మిమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి మీతో కూడా అబద్ధాలు చెప్పించడం ధర్మమేనా? మీరు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఈ మాదిరిగా అసెంబ్లీలో ప్రసంగించడం న్యాయమేనా అని కూడా గవర్నర్ గారిని కూడా లెటర్ రాస్తా ఉన్నాం. గవర్నర్ గారికి వాస్తవాలన్నీ కూడా క్రోడీకరించి ఆధారాలతో సహా పెడుతూ గవర్నర్ గారికి కూడా లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, ఆర్థిక శాఖను తిట్టమని చెప్పి, మందలించమని చెప్పి, గవర్నర్ గారిని ఈ రకంగా రైడ్కి తీసుకొని పోవడం, గవర్నర్ గారి చేత కూడా ఈ మాదిరిగా అబద్ధాలు ప్రచారం చేయించడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి గవర్నర్ గారికి కూడా లెటర్ రాస్తున్నాం ఇవన్నీ వాస్తవాలు పెట్టి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందనంటే కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా, ఇన్ఫ్యాక్ట్ మేము అధికారంలోకి వచ్చేసరికి 2019 మే 30న మేము అధికారంలోకి వచ్చేసరికి అప్పటిలో రాష్ట్ర ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలు. ఈనాడు మే 30, 2013 రాసిన స్టోరీ ఇది. ఖజానాలో ఉన్నవి కేవలం 100 కోట్లే. ఈ నెల ప్రభుత్వానికి అవసరమైంది 5,000 కోట్లు. ఓవర్ డ్రాఫ్ట్ సాయంతోనే జీతాలు, పెన్షన్లు, సామాజిక పెన్షన్లకు 1,200 కోట్లు అవసరం. ఎలా రాష్ట్రం అతలాకుతలం రాష్ట్రం అని చెప్పి రాసిన ఈనాడు.
ఇలాంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార పత్రిక ఈనాడు రాసిన వార్త, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జూలై 12న రాష్ట్రంలో ఇక్కడ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 2019-20కి సంబంధించి 2,27,975 కోట్ల రూపాయలని చెప్పి పేర్కొనడం జరిగింది. పేర్కొనడమే కాదు, బడ్జెట్ డాక్యుమెంట్లో వాల్యూమ్ 5, వాల్యూమ్ 6కి సంబంధించిన డేటా కూడా పెట్టడం జరిగింది. ఆ వాల్యూమ్ 5, వాల్యూమ్ 6లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పులు ఎంత, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఎంత వంటి అంశాలను కూడా బడ్జెట్ డాక్యుమెంట్లో ప్రవేశపెడుతూ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా. అంతేకాదు, ప్రవేశపెట్టడమే కాదు, ప్రజలకు చెప్పిన ప్రతి పథకము కూడా, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా మొట్టమొదటిసారిగా ఏ నెలలో ఏ పథకం ఇస్తాము అని చెప్పి క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా 2,71,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రతి అర్హుడికి కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, మరొకసారి చెప్తాను, పార్టీలు చూడకుండా డోర్ డెలివరీ చేశాం. మాకు ఓటు వేయని వారికి కూడా ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరీ డోర్ డెలివరీ చేశాం. ఏ నెల ఏ పథకం ఇస్తున్నామో ముందే చెప్పి బటన్ నొక్కి మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన చేసేది ధర్మమేనా? ఆయన చేసేది న్యాయమేనా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే టయానికి మా టైంలో అన్న మాకు 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్న పరిస్థితుల్లో మేము అధికారంలోకి తీసుకున్నాం. 2019 మే 30న మేము అధికారం వచ్చేసరికి అప్పట్లో రాష్ట్ర ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేసరికి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12వ తారీఖు సరిగ్గా 2 రోజుల ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా వచ్చాయి. 5,655 కోట్ల రూపాయలు డబల్ బోనాజా, 2 సార్లు 2 డెవల్యూషన్స్ కూడా ఇచ్చినారు. వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసే టయానికల్లా రాష్ట్రంలో కనీసం 7-8 వేల కోట్ల రూపాయల డబ్బులున్నాయి. మాతో 100 కోట్ల రూపాయలతో మేము ప్రమాణ స్వీకారం చేసినాం. మా 100 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు మేము చేసినాం. ఆయన అధికారంలోకి వచ్చేసరికి జూన్ 12వ తారీఖు సరిగ్గా 2 రోజులకు ముందు కేంద్రం నుంచి వచ్చిన డెవల్యూషన్స్ కూడా 5,655 కోట్ల రూపాయలు కూడా అప్పటికే ఆయనకు వచ్చుంటాయి. మొత్తంగా 7-8 వేల కోట్ల రూపాయలు అప్పటికే ఆయనకు అందుబాటులో ఉన్న పరిస్థితులు. అయినా కూడా ఆయన డ్రామాలాడుతూ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడుతూ, అసలు ఓట్ ఆన్ అకౌంట్ అనేది దేశ చరిత్రలో జరగదిట్ట. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు, దేశ చరిత్రలో కూడా ఎప్పుడు జరగదు. 12 నెలల కాలానికి బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. 7 నెలల కాలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరగదు, దేశంలో ఎప్పుడు జరగదు. ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎన్నికలలో తాను ఇచ్చిన మాటను ఎక్కడ ప్రజలకు తెలిసిపోతుందో, అబద్ధాలు అనేది ఎక్కడ బయటపడుతుందో, ప్రజలు ఎక్కడ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తారో, ఆ పథకాలకు సంబంధించిన కేటాయింపులు కనపడకపోతే అనే భయంతో అప్పులు ఎక్కువ ఉన్నాయి, రాష్ట్రం అతలాకుతలము అని చెప్పి తాను చెప్పాలనుకుని, అబద్ధాలు చెప్పాలనుకునే దానికి ఊతం కల్పించుకునే దానికోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను 7 నెలల పాటు నడిపిస్తా ఉన్నాడు. దీంతో పాటు రెగ్యులర్గా బడ్జెట్ ప్రవేశపెడితే వాల్యూమ్ 5, వాల్యూమ్ 6 కూడా రాయాలి. ఆ వాల్యూమ్ 5, వాల్యూమ్ 6లో ఇంతకుముందు నేను చూపించిన స్లైడే మళ్ళీ వాళ్ళు పెట్టాలా.
అప్పుడు అప్పులు ఇంతే ఉన్నాయి, మీరు ఇంత చెప్పినారు అనేది అవాస్తవం అని తెలియపోతుంది అని కూడా చంద్రబాబు నాయుడు తాస్కారం చేస్తూ వచ్చాడు. ఇవన్నీ ఆర్థిక విషయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న వైట్ పేపర్ కాదు, అది తప్పుడు పేపర్లు. ఆ తప్పుడు పేపర్లకు మేము ఫ్యాక్ట్ పేపర్లను మేము ఈరోజు మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా కాపీ అందరికీ ఇచ్చేసేయండి. కంపేర్ చేయండి, ఎవరు వాస్తవము ఎవరు కాదు అనే చూడండి. ప్రజల దృష్టికి వాస్తవాలు తీసుకొని పోయే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది మన బాధ్యత కూడా. ఈ రకంగా గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి తాను చెప్పిన మోసాలకు, తాను చెప్పిన అబద్ధాలకు తాను ప్రూవ్ చేసుకునే దానికోసం, తాను జస్టిఫై చేసుకునే దానికోసం, తాను బయటపడేదానికోసం, తన మోసాన్ని ప్రొపగేట్ చేసుకునే దానికోసం లేని అబద్ధాలను, లేని లెక్కలను చూపించడం, ప్రొపగేట్ చేయడం, ఇటువంటి విషయాల మీద, ధర్మం అధర్మం మీద ఖచ్చితంగా మీరు ధర్మం వైపు ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ సబ్జెక్ట్ డైవర్షన్లో ఎక్స్పర్ట్స్ కాబట్టి ఈ మధ్యకాలంలో మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఇంకోటి కూడా చేసి ఉంటాడు. మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన కరెక్ట్గా గుర్తుందా మీ అందరికీ? కరెక్ట్గా ఆ రోజు వినుకొండలో రషీద్ అని ఒక అబ్బాయిని అతి దారుణంగా రోడ్డు మీద కత్తితో నరికి మరి అన్యాయంగా, అసలు చెయ్యి అయితే పడి పక్కన పడి ఉంది. అంత అన్యాయంగా చనిపోయిన ఘటన మీద, నరికిన ఘటన మీద నేను వినుకొండకు పోతా ఉన్నా ఆ కుటుంబాన్ని చూడడానికి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని ప్రశ్నించడానికి. ఆ ఘటన చేసిన వ్యక్తి ఎమ్మెల్యే భార్యకు, సాక్షాత్ ఎమ్మెల్యే భార్య కేక్ తినిపిస్తా ఉన్నాడు. ఆ ఫోటో కూడా తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాకు ఇచ్చినారు. ఎమ్మెల్యేతో ఆ చంపిన ఆ వ్యక్తి పక్కనే నిల్చొని ఉన్న ఫోటో, తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులతో ఆ మనిషి కలిసి దిగిన పక్కనే ఉన్న ఫోటో, ఇవన్నీ నాకు ఆ కుటుంబ సభ్యులు ఇచ్చినారు. అయినా కేసులు వాళ్ళెవ్వరి మీద కేసులు పెట్టలా పోలీసులు. ఎమ్మెల్యే భార్య మీద కేసు లేదు, ఎమ్మెల్యే మీద కేసు లేదు, ఆ లోకల్ లీడర్స్, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ వాళ్ళ మీద కూడా కేసులు. వీటి మీద నేను ప్రశ్నిస్తూ ఆ రోజు నేను వినుకొండకు పోయే కార్యక్రమం నేను చేస్తూ ఉంటే కరెక్ట్గా అదే రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆ రోజు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా 2 సార్లు రివ్యూలు తీసుకున్నాడు. మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయం కాలిపోతాయి, ఎందుకు కాలింది గాడ్ నోస్. కాలితే ఒక చోట 2 సార్లు రివ్యూని తీసుకున్నాడు. హుటాహుటిన డీజీపీని, సిఐడి చీఫ్ను నేరుగా హెలికాప్టర్ ఇచ్చినే మదనపల్లికి పంపించినాడు. ఏదేదో అక్కడ జరుగుతూ ఉన్నట్టుగా టీవీలలో స్క్రోలింగ్లు, వాళ్ళంతా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లో ఏమేమో జరిగిపోయినట్టుగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాల్పిచ్చేసినాడని, మిథున్ రెడ్డి చేసేసినాడని ఏమేమో రాసినాడు. అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది నిజంగా చూస్తే. ఆర్డీఓ కార్యాలయంలో ఒకవేళ ఏదైనా ఘటన జరిగితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఉంటాయి కదా, కింద పైన పోనీ కలెక్టర్ కార్యాలయంలో ఉంటాయి కదా. ఆర్డీఓ కింద ఎంఆర్ఓ ఉంది, ఆర్డీఓ పైన కలెక్టర్ కార్యాలయం ఉంది. ఇక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ ఉంటాయి డాక్యుమెంట్స్, లేకపోతే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఒక్క చోటే కాదు, సీసీఎల్ఏలో కూడా ఉంటాయి డాక్యుమెంట్స్ అన్నీ. సీసీఎల్ఏలో కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. సీసీఎల్ఏలో కూడా వదిలేసాయి, ఆన్లైన్లో ఉంటాయి. బటన్ నొక్కితే ఆన్లైన్లో కనపడతాయి నీ డాక్యుమెంట్, నీకేం కావాలో డాక్యుమెంట్స్. మిగతాటి కదా దేవుడు ఎరుగు.
మరి ఏం జరిగిందని దానికి ఏదో ఘటన ఏదో జరిగింది, ఆడియోలు ఎందుకు కాలేదో దేవునికి ఎరక. దానికి ఏదో చిత్రీకరించి దానికి ఏదో వీళ్ళేదో ప్లాన్ చేసినట్టుగా దానికి అభూత కల్పన క్రియేట్ చేసి దానికి ఏమేమో దాన్ని చేసి కేవలం ఏంది జగన్ రషీద్ దగ్గరికి పోతున్నాడు చూడడానికి. మై గాడ్, అసలు ఏ రకంగా ఇది సబమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 7 సార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే, 3 సార్లు మిథున్ రెడ్డి ఎంపీ. వాళ్ళకు మంచి పేరు ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళని ప్రతి సందర్భంలోనూ వాళ్ళని గెలిపిస్తూ వస్తున్నారు. కేవలం వాళ్ళను అబాస్పాలు చేయాలా, వాళ్ళ మీద బురదయ్యాలా, వాళ్ళ ఇళ్ళ మీద ఇల్లే దాడులు చేస్తారు. వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇల్లే దాడులు చేస్తారు. దాడులు చేసి కేసులు మళ్ళీ వీళ్ళ మీదనే పెడతారు. వీళ్ళ కార్లను ధ్వంసం చేస్తారు. వీళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు వేయిస్తారు. వీళ్ళ కార్లను కాల్ చేస్తారు. రెడ్డప్ప కార్లను అయితే కాల్ చేస్తారు, మిథున్ రెడ్డి కార్లను అయితే పగలగొట్టినారు, ధ్వంసం చేసినారు. కేసు మళ్ళీ మిథున్ రెడ్డి మీదనే కేసులు. ఇంతటి దారుణంగా చేస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఒకసారి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా. మదనపల్లిలో ఒక ప్రత్యేక హెలికాప్టర్లో పోలీసు అధికారులను పంపిన చంద్రబాబు నాయుడు గారు, ఈ స్లైడ్కి మళ్ళీ వద్దాంలేమ్మా. ప్రత్యేక హెలికాప్టర్లో పంపించిన చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో మచ్చుమరిలో బాలిక కుటుంబానికి న్యాయం చేయడానికి మాత్రం ఆయనకు వెంటనే స్పందించడానికి మాత్రం ముందుకు రాడు. ఆశ్చర్యం ఏమిటంటే జూలై 7న బాలిక మిస్సింగ్ జరిగితే వారం రోజుల తర్వాత వాల్మీకి కుటుంబాలు ఆందోళన చేస్తే 16వ తేదీన ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు. డెడ్ బాడీని ఇప్పటికి కూడా చూపించరు. దీని నుంచి తప్పించుకునే దానికి ఒక దళితుడిని లాకప్ డెత్ చేసేస్తాడు. ఈ కేసులో ఇంత తీవ్రంగా ఉండగానే మళ్ళీ ఎస్పీని ట్రాన్స్ఫర్. అసలు నిజంగా రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఏం జరుగుతుందని చెప్పి చూస్తే కేవలం ఈ 45 రోజుల కాలంలో 8 మందికి పైగా అత్యాచారాలు, 4 హత్యలు, అత్యాచారాలు. అంటే 45 రోజుల్లో 12 మంది మీద, 12 మంది విమెన్, 12 మంది మహిళల మీద తీవ్రమైన ఘటనలు. కొన్ని చోట్ల హత్యలు, అత్యాచారాలు, కొన్ని చోట్ల అత్యాచారాలు. 45 రోజుల్లో 12 మంది మీద. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు రక్షణగా దిశ యాప్ ఫోన్లోనే ఉండేది. 1,40,00,000 మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. ఏ ఒక్కరికైనా ప్రమాదంలో వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తే ఊరికి 5 సార్లు ఫోన్ షేక్ చేసిన, లేకపోతే SOS బటన్ నొక్కితే చాలు వెంటనే వాళ్ళకు ఫోన్ వస్తుంది ఏమైందమ్మా అని. వాళ్ళు కన్నా ఫోన్ ఎత్తకపోతే 10 నిమిషాల్లోనే పోలీసు సోదరుడు వచ్చి ఆ అక్క చెల్లెమ్మను సమక్షంలో నిలబడి ఏమైందక్క అని చెప్పి అడిగే పరిస్థితి. ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీస్ వైఎస్ఆర్సీపీ హయాంలో. ఈరోజు లాలెస్నెస్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అని అంటే మహిళల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. దిశ యాప్ ఎలా పనిచేస్తూ ఉంది అని అంటే అది జగన్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో, దిశ యాప్ బాగా పనిచేస్తే అని చెప్పి దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. దిశ పోలీస్ స్టేషన్లు ఏమైనా పట్టించుకోరు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏమైనా పట్టించుకోరు, ఎలా పనిచేస్తూ ఉందో పట్టించుకోరు. ఆశ్చర్యం కలిగించే విషయాలు నిజంగా ఇవన్నీ కూడా. పల్నాడు విషయంలో కళ్ళు నిజంగా కళ్ళు నిజంగా పెద్దగా అవుతాయి. అంత ఆశ్చర్యకరమైన ఘటనలు. న్యాయం, ధర్మం వైపున పోలీసులు నిలబడతారా, లేకపోతే ఒక మనిషిని ఎలా ఇరికించాలి అని చెప్పి పోలీసులు కష్టపడతారా అన్నదానికి నిదర్శనం. ఆ రషీద్ ఇన్సిడెంట్ అయితేనేమి, ఈ ఆర్కే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయం అయితేనేమి,
పల్నాడులో పోలింగ్ రోజు మొదలవుతే మా సీనియర్ నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే, 9, 11, 14, 19 మంచి పేరు ఉంది కాబట్టి తను అన్నిసార్లు రిపీటెడ్గా 4 సార్లు వరుసగా ఆయన ఎమ్మెల్యే గెలుచుకుంటూ వచ్చాడు. బలవంతంగా అలాంటి వ్యక్తిని ఏకంగా ఇరికిచ్చే కార్యక్రమం. అంతకుముందు పల్నాడు జిల్లాకి ఎస్పీగా రవిశంకర్ రెడ్డి ఉండేవాడు. పాపం బాగా పనిచేస్తూ ఉన్నాడని చెప్పి ఆ రవిశంకర్ రెడ్డిని తప్పించేశారు. వీళ్ళు ఎలక్షన్ కమిషన్ను, వీళ్ళకున్న కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళకున్న పలుకుబడితో బిందు మాధవ్ అని చెప్పి ఒకరిని ఎస్పీని తెచ్చుకున్నారు. ఆయన చేస్తూ ఉన్న ఆకృత్యాలు అక్కడ అంతా ఇంత కాదు అని చెప్పి ఏకంగా తెలుసుకుని ఎలక్షన్ కమిషనే స్వయంగా ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆయన చేసిన అగత్యాలకు ఎలక్షన్ కమిషనే ఆయన సస్పెండ్ చేసింది స్వయంగా తెలుసుకొని. దాని తర్వాత అక్కడికి మల్లికా గర్గ్ని తీసుకొచ్చింది. ఎలక్షన్ కమిషనే నియమించింది మల్లికా గర్గ్ను. మల్లికా గర్గ్ ఏమో వీళ్ళ మాట వినడం లేదని చెప్పి ఆమెను ట్రాన్స్ఫర్ చేసేసినారు. చేసి అక్కడ శ్రీనివాసులు అని చెప్పి కొత్త ఎస్పీని తీసుకొచ్చారు. శ్రీనివాసులు అనే వ్యక్తి వచ్చిన 3వ రోజుకు రషీద్ అనే వ్యక్తిని దారుణంగా రోడ్డు మీదనే నరికేస్తారు. వచ్చిన 3వ రోజుకు. అసలు ఏ రకంగా జరుగుతూ ఉందంటే ఇప్పుడు ఆ స్లైడ్ ఏమో, ఆ రెడ్ బుక్ స్లైడ్ ఇది చూడండి ఒకసారి. ఈ స్లైడ్ ఒకసారి మీరు చూడండి, హోర్డింగ్ చూడండి ఒకసారి. ముఖ్యమంత్రి కొడుకు, మంత్రి, క్యాబినెట్లో మంత్రి ఏకంగా రెడ్ బుక్ అని చెప్పి తాను హోర్డింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ హోర్డింగ్ను పెడితే ఏం మెసేజ్ పంపిస్తా ఉన్నాం మనం పోలీసులకు? నా లెవెల్లో మొదలు పెడుతున్నాము, మేము హత్యలు చేస్తాము, అత్యాచారాలు చేస్తాము, ఆస్తులు ధ్వంసం చేస్తాము, గొడవలు చేస్తాము, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాల్సిందే అని చెప్పినట్టు కాదా? ఎవరైనా కంప్లైంట్ చేస్తే కేసులు పెడితే మీ తోలు తీస్తా అని చెప్పి పోలీసులు చెప్పినట్టు కదా? ఎవరైనా కేసులు పెట్టడానికి వస్తే దొంగ కేసులు రివర్స్ వాళ్ళ మీదనే పెట్టమని చెప్పినట్టు కాదా? ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి కొడుకు రెడ్ బుక్ అనే దాన్ని హోర్డింగులు పెట్టించి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాదిరిగా హోర్డింగులు పెడితే గ్రామాలలో న్యాచురల్లీ ప్రతి ఒక్కడు కూడా వాళ్ళ కక్షలు వాళ్ళ దానికి తీర్చుకునే దానికి ఏదో ఒక అవకాశం కింద తీసుకొని ప్రతి ఒక్కడు వాళ్ళ గ్రామంలో రెడ్ బుక్ వాళ్ళు తీస్తున్నారు, బయటికి తీసి వాళ్ళ పర్సనల్ స్కోర్స్ సెటిల్ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో రాష్ట్రంలో లానెస్నెస్ అనేది ఆటోమేటిక్లీ దిగజారిపోయేదానికి ఇది కారణం కాదా? ఆలోచన చేయమని చెప్పి అడుగుతాను ప్రతి ఒక్కరూ కూడా. ఎంత దారుణంగా ఉందనంటే నిజంగా ఇలా పరిస్థితి. ఒకవైపు నేను ఢిల్లీకి వీళ్ళ అగత్యాల మీద ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయడం కోసం నేషనల్ మీడియాని పిలిచి పార్లమెంట్లోని అన్ని ఇంపార్టెంట్ పార్టీస్కి సంబంధించిన నాయకులందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఢిల్లీకి వెళ్తే, ఢిల్లీలో నేను ఉండగా ఇక్కడ పెదకూరుపాడులో ఏరియా మార్కెట్ కమిటీ చైర్మన్, ఎక్స్ ఏరియా కమిటీ, మా హయాంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సామిరెడ్డిని ఏకంగా కాళ్ళు చేతులు ఏకంగా వదిలేసినారు, చచ్చిపోయినాడని చెప్పి. కారు ఆపి 2 కాళ్ళు 2 చేతులు ఫ్రాక్చర్డ్. మేము ఢిల్లీలో ఉండగా చనిపోయినాడని చెప్పి వదిలేస్తే ఆయన మనిషిని ఈరోజు మేము ఢిల్లీలో మరుసటి రోజు ధర్నా చేస్తూ ఉన్నాం, ఆయన సర్జరీ జరుగుతుంది. ఏంది ఇది? కేవలం రాజకీయంగా వీళ్ళతో విభేదిస్తున్నాం. తప్పేముంది? మీదో పార్టీ ప్రతిపక్షం అనేది లేకుండా ఎట్టపోతుందండి? ఇది మాదిరిగా చేయడం ధర్మమేనా? ఆలోచన చేయాలి అందరూ కూడా. ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ అంటే
అరాచకం, ఆటవిక పాలన, రెడ్ బుక్ పాలన. దిస్ ఈస్ ద మెసేజ్ వాట్ యు గివింగ్. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా రోడ్డు మీదకి రాకూడదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇస్తానన్న మాటలు, చేస్తానన్న ప్రామిసెస్, చేస్తానన్న మేనిఫెస్టో హామీలను ఎవరు ప్రశ్నించకూడదు, రోడ్డు ఎక్కకూడదు, అడగకూడదు. ఒకవేళ రోడ్డు ఎక్కి అడిగితే వాళ్ళకి ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళల్లో భయం కల్పించడం కోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళు అనుకుంటా ఉన్నారేమో, వీళ్ళు తాత్కాలికంగా మేము ఏదో గొప్ప కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము, భయం కల్పించినాము, ఎవడు అడిగేవాడు ఉండడు అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ నేను చెప్తా ఉన్నా, ఇప్పటికే చర్చ మొదలైంది. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే సందర్భంగా, ఇప్పటికే చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రతి అక్క చెల్లెమ్మ కూడా అడుగుతా ఉంది, జగనే గన ఉంటే ఈ పాటికి మాకు అమ్మఒడి డబ్బులు పడి ఉండేటివి అని. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జూన్ వచ్చేసరికి అమ్మఒడి ఇచ్చే పరిస్థితి. గతంలో 43 లక్షల మంది తల్లులకు 26,067 కోట్ల రూపాయలు మన హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చారు. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జూన్లో జరుగుతూ పడింది అది. ప్రతి తల్లి అనుకుంటా ఉంది ఈరోజు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, జగన్ అయితే ఒకే 15,000 ఇస్తాడు, ఆ 15,000లో కూడా తాను STF స్కూల్ మెయింటెనెన్స్ కోసము, వాళ్ళ పిల్లలు వెళ్ళే బాత్రూమ్ మెయింటెనెన్స్ కోసము 1,000 రూపాయలు దీనికి 1,000 రూపాయలు దానికి కట్ చేస్తున్నాడు. నేనైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి పిల్లల్ని చూపించి, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 సంతోషమా అని అడగడము. వాళ్ళ అమ్మని చూపించి నీకు 18,000, వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఇంకా ఆడవాళ్ళు పక్కన ఉంటే నీకు 18,000. మీ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మీరు ఇట్టే చేశారు. ఈరోజు ఆ తల్లులందరూ అడుగుతూ ఉన్నారు. 2 నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి, మా పిల్లలు బడులకు పోవడం మొదలుపెట్టారు. జగన్ ఉండింటే కనీసం మాకు 15,000 అన్నా వచ్చేది. జగన్ లేకపోయేసరికి ఉన్న 15,000 పోయింది, ఇస్తా ఉన్న 15,000 పోయింది. అమ్మఒడి అని పేరు మార్చి దానికి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు. తల్లికి వందనం అని పేరు పెట్టినారు, ఆ తల్లికి శతకోపం పెడతా ఉన్నారు. అని ప్రతి తల్లి ఈరోజు అడుగుతూ ఉంది, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అని చెప్పి ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, ఈరోజు వెంటనే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు అని చెప్పి పోయేసి పక్కకు వెళ్ళిపోయే జీవో, ఎంతమంది పిల్లలు అనేది పక్కకు పోయి తల్లులు వచ్చేస్తుంది. అక్కడ కూడా మళ్ళీ మోసం. పోనీ అదన్నా కానీ మళ్ళీ ఇస్తారంటే అది లేదు. 43 లక్షల మంది తల్లులకు ఎదురు చూస్తా, 40 లక్షల మంది రాష్ట్రంలో 43 లక్షల మంది తల్లులకు వైఎస్ఆర్సీపీ ఇస్తే 84 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతూ ఉంది. ఈరోజు ఏముంది మీరు కనుక్కునేదానికి, డేటా అంటారు. ఏముందా డేటా? స్కూళ్ళు తెరిచినాయి. స్కూల్లో ఎంతమంది చదువుతూ ఉన్నారో, గ్రామ సచివాలయంలో 10 మంది పిల్లలు అక్కడే ఉండరు. ప్రతి 2,000 జనాభాకు గ్రామ సచివాలయం ఉంది. ఎంతమంది స్కూళ్ళల్లో అడ్మిషన్లు పొందినారు, ఎంతమంది స్కూళ్ళలో చదువుతున్నారు అనేది తెలీదా? డేటా అని ఎన్ని రోజులు డేటా 2 నెలలు అయిపోయింది. ఇంకెన్ని రోజులు డేటా? 43 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు, ఇది డేటా. 84 లక్షల మంది ఇంటూ 15,000, అది నీ డేటా నువ్వు వేయాల్సింది. తల్లులు ఎదురు చూస్తూ ఉన్నారు, ఇంతవరకు ఇవ్వాల. జగనే ఉంటే ఈ పాటికి వచ్చి ఉండేదని ప్రతి తల్లి మాట్లాడుతూ ఉంది ఈరోజు. ఇప్పటికే ప్రజలంతా కూడా, ఇప్పటికే రైతన్నలందరూ కూడా ఇవాళ ఇప్పటికే మాట్లాడుకుంటా ఉన్నారు.
జగనే ఉండి ఉంటే అని. జగనే ఉండి ఉంటే ఖరీఫ్ మొదలయ్యే నాటికి జూన్ మాసంలో క్రమం తప్పకుండా రైతు భరోసా డబ్బు జగనే ఉండి ఉంటే బటన్ నొక్కుండేవాడు, జగనే ఉండి ఉంటే వచ్చి ఉండేది పాటికని. ఈయనేమన్నాడు, జగన్ ఉంటే మీకు 13,500, నేను 20,000 ఇస్తా అన్నాడు. నువ్వు 20,000 ఇస్తావని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. 20,000 కదా దేవుడు ఎరుగు, ఉన్న 13,500 పోయింది అని ప్రతి రైతన్న ఈరోజు బాధపడతా ఉన్నాడు. రైతు భరోసా, ఒక్క రైతు భరోసా పథకం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 34,378 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఒక్క రైతు భరోసా పథకం మీదనే 34,378 కోట్ల రూపాయలు 53 లక్షల మంది రైతన్నలకు ఇవ్వడం జరిగింది. ప్రతి రైతన్న మాట్లాడుతూ ఉన్నాడు, జగనే ఉండి ఉంటే ఈ జూన్ వ్యవసాయం మొదలయ్యే టయానికి మా ఇన్సూరెన్స్ డబ్బులు మాకు వచ్చేసిండు అని. ఖరీఫ్ 2023, 2024కు సంబంధించి ఖరీఫ్ రబీకి సంబంధించి మామూలుగా ప్రతి సంవత్సరము ఏప్రిల్లో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. ఏప్రిల్లో ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే జూన్లో వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రీమియం రిలీజ్ చేస్తారు. మనం ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే వాళ్ళు ఇన్సూరెన్స్ అమౌంట్ రిలీజ్ చేస్తారు. సో స్టేట్ గవర్నమెంట్ నుంచి కట్టాల్సింది ఏప్రిల్లో కట్టాలి. ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పి కట్టకుండా దాటేస్తా వచ్చినారు. ఎలక్షన్ కోడ్ అయిపోయింది, గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 నెలలు అవుతా ఉంది. ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరపున ఏప్రిల్లో కట్టాల్సింది కనీసం జూన్లో ఇప్పుడన్నా కానీ కట్టేస్తే వాళ్ళు మీ ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు కట్టేస్తే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ మిగతా డబ్బు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మిగతాది ఇస్తుంది. రైతుల తరపున ఉచిత పంటల బీమా, రైతుల తరపున కాంట్రిబ్యూషను అండ్ గవర్నమెంట్ తరపున కాంట్రిబ్యూషను స్టేట్ గవర్నమెంటే కడతా ఉంది. ఇన్ని సంవత్సరాలు స్టేట్ గవర్నమెంటే క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జూన్ మాసంలో ఇస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ డబ్బులు జూన్ మాసంలో ఇస్తూ ఉన్నాం స్టేట్ గవర్నమెంట్. ఈరోజు జూన్ అయిపోయింది, జూలైలోకి వచ్చినాం. ఏప్రిల్లోనే కట్టుంటే 1 నెల వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు, ఇచ్చేస్తారు. కనీసం ఇప్పుడైనా కానీ కట్టే కార్యక్రమం చేస్తే కనీసం ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులన్నా వస్తుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఇన్సూరెన్స్ ప్రీమియం గవర్నమెంట్ కట్టేది. ఎలక్షన్ కోడ్ అని చెప్పి కట్టకుండా ఆపిచ్చారు. అది మీ ప్రభుత్వమే, ఈ ప్రభుత్వమే. సరే, ఇప్పుడు జగన్ కడతాడు అని అంటే, ఎలక్షన్ల ముందు జగన్ కట్టినాడు అని అంటే జగన్కి మంచి పేరు వస్తుందని చెప్పి ఆపిచ్చినారు. సరే, ఆపిచ్చిన తర్వాత మీరన్నా కట్టాలి కదా. మీ ప్రభుత్వం వచ్చింది, మీరు కట్టరు. రైతులకి ఈరోజు ఇన్సూరెన్స్ ప్రీమియం నువ్వు కడితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి ఖరీఫ్కు రబీకి. ఎందుకు కట్టడం లేదు? ప్రతి రైతు ఈరోజు నిలదీస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. రైతుల గురించి పట్టించుకునే నాతుడు లేడు. ప్రతి ఎకరాకు ఇన్సూరెన్స్ చేసినాం. ప్రతి ఎకరా ఆర్బీకే ద్వారా ఈ క్రాపింగ్, జియో ట్యాగింగ్, ఇన్సూరెన్స్ ప్రీమియం ఆ రైతు కట్టాల్సిన పని లేకుండా ప్రభుత్వమే ఆటోమేటిక్లీ జియో ట్యాగింగ్ చేసి ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా రైతుల తరపున కట్టే కార్యక్రమం. నిశ్చింతగా రైతుకి ఏదైనా నష్టం జరిగితే ఖరీఫ్ కానీ రబీ కానీ వెంటనే కానీ ఇన్సూరెన్స్ జూన్లో ఇచ్చేవాళ్ళం. ఖరీఫ్కి సంబంధించి జూన్, మళ్ళీ నెక్స్ట్ ఖరీఫ్ వచ్చేసరికి 2023 ఖరీఫ్, 2024 ఖరీఫ్ టయానికల్లా 2023 ఖరీఫ్ సొమ్ము రైతు చేతిలోకి వచ్చేది. ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉండేది. జరగడంలా జగనే ఉంటే ఈరోజు ప్రతి తల్లి అనుకుంటా ఉంది, ప్రతి పిల్లాడు అనుకుంటా ఉన్నాడు. ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు, డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలు, మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలు, చదువులు చదువుకుంటాను ఇట్లాంటి పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పిల్లలందరికీ జగనే ఉంటే ఏ క్వార్టర్కి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఆ 3 నెలల కాలం అయిపోయిన వెంటనే మళ్ళీ
నెక్స్ట్ ఇమీడియట్లీ డబ్బులు వచ్చేటివి. ఈరోజు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ మామూలుగా మేలో ఇవ్వాల. ఎన్నికల కోడ్ అని చెప్పి ఎగరగొట్టినారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ డ్యూ. మళ్ళీ ఏప్రిల్, మే, జూన్ కూడా డ్యూ. 2 క్వార్టర్లకు సంబంధించిన విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డ్యూ. జగనే ఉండింటే క్రమం తప్పకుండా ఏ క్వార్టర్ ఫీజు రీయింబర్స్మెంట్ ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే జగన్ ఇచ్చేవాడు. వసతి దీవెన ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జగనే ఉంటే విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోనూ ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చేట్టుగా వసతి దీవెన కింద ప్రతి తల్లికి ఒక్కొక్క పిల్లాడికి 20,000, ఇంజనీరింగు, డిగ్రీ చదివే పిల్లలకు, పాలిటెక్నిక్ చదివే పిల్లలకు 15,000, ఐటీఐ చదివే పిల్లలకు 10,000. వీటిని 2 ఇన్స్టాల్మెంట్స్గా చేసి ప్రతి ఏప్రిల్లో ఒక ఇన్స్టాల్మెంటు క్రమం తప్పకుండా ప్రతి ఏప్రిల్లో జగనే ఉంటే వచ్చి ఉండేది. జగనే ఉంటే ఇచ్చాడు. ప్రతి పిల్లాడు ఈరోజు అడుగుతా ఉన్నాడు, ప్రతి తల్లి అడుగుతా ఉంది. పట్టించుకునేవాడు లేడు. పైగా కాలేజీలకు సంబంధించిన ఫీజులు కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎడాపెడా కొన్ని కాలేజీలకు పెంచుకున్నారు. ఒక్క విద్యా దీవెన, వసతి దీవెన రూపేణా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. 18,000 కోట్ల రూపాయలు, 18,000 crores. ప్రతి అక్క చెల్లెమ్మ అడుగుతా ఉంది. జగనే ఉంటే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు 0 వడ్డీ కింద జగనే ఉంటే ప్రతి సంవత్సరం మే జూన్లో వాళ్ళకు సంబంధించిన వడ్డీకి సంబంధించిన 0 వడ్డీకి సంబంధించిన సొమ్ములు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ప్రతి సంవత్సరం అందే. అక్షరాల 4,969 కోట్ల రూపాయలు, 4,969 crores వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద ఇచ్చిన సొమ్ము. జగనే ఉంటే ఈ పాటికి డబ్బులు వచ్చి ఉండేటివి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మ అడుగుతా ఉంది. పట్టించుకునేవాడు లేడు, ఇచ్చే పరిస్థితి లేదు. సూపర్ 6 అన్నారు. ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల దాకా ఉండే ప్రతి మహిళకు 1,500 అన్నారు. అంటే సంవత్సరానికి 18,000. ఎంతమంది ఉండాలో తెలీదా? ఓటర్ లిస్టు మొన్ననే పబ్లిష్ అయింది. ఓటర్ లిస్టు పబ్లిష్ అయినాకనే మీరు ఓటింగ్ పోయినారు. 4,12,00,000 మంది ఓటర్లు ఉన్నారని చెప్పి, అందులో 2,10,00,000 మంది మహిళా ఓటర్లు అని చెప్పి పెద్ద అక్షరాలతో కూడా రాసినారు. మరి 2,10,00,000 మంది మహిళా ఓటర్లలో 60 ఏళ్ళ పైచిలుకున్న వాళ్ళని తీసేసిన 1,80,00,000 మంది మిగిలిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ 1,80,00,000 మంది మహిళలు మాకు 1,500 ఎప్పుడు ఇస్తావయ్యా నాయన, మాకు ఇప్పటికే 2 నెలలు అయిపోయింది, నెల 1,500 ఇస్తానన్నావు, ఇప్పటికే 2 నెలలు అయిపోయిందని చెప్పి మా అక్క చెల్లెమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది? బడ్జెట్లో 34,000 కోట్ల కేటాయింపులు ఆ ఒక్క హెడ్ కోసం. ఏమైంది? ఎందుకు ఇవ్వడం లేదు? ఇస్తానన్నావు కదా. ప్రతి నిరుద్యోగికి 3,000 అన్నావు. ప్రతి నిరుద్యోగికి 3,000 అన్నావు. 1,60,00,000 ఇళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ ఇళ్లలో నుంచి ప్రతి నిరుద్యోగి అడుగుతాన్నాడు, నా 3,000 ఎప్పుడు ఇస్తున్నామని. బడ్జెట్ లేదు, కేటాయింపులు లేదు, ఇచ్చేది లేదు. చివరికి మత్స్యకార భరోసా, అది ఎప్పుడు అసలు మత్స్యకార భరోసా అనే పథకం ఏంది? వేట నిషేధ సమయంలో ఆ మత్స్యకారులు ఇబ్బంది పడకుండా
ఆ కుటుంబాలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఇచ్చే సొమ్ము. జగనే ఉంటే 10,000 రూపాయలు ఆ ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 లోపు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జగన్ ఇచ్చాడు. నువ్వు 20,000 ఇస్తానన్నావు, జగన్ 10 కాదు నేను 20 ఇస్తానన్నావు. జూన్ 15 దాటిపోయి నెల అయిపోయింది, నెలన్నర అయిపోయింది, దగ్గర దగ్గర నెల నెల దాటిపోయింది. ఆ డబ్బు వాళ్ళకు ఇవ్వాల. ఇవన్నీ అంశాలను ప్రశ్నించడానికి ప్రజలు సన్నద్ధమవుతారని భయపడి, రోడ్డెక్కుతారని భయపడి ఈరోజు వైట్ పేపర్ల పేరుతో రోజుకొక వైట్ పేపర్ అంటావు, రోజుకొక అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నావు, రోజుకొక టాపిక్ డైవర్షన్. ఏ రకంగా కరెక్ట్? ఇది న్యాయమా మనం చేస్తూ ఉండేది? ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయాలి. వీళ్ళు చేస్తూ ఉన్న వైట్ పేపర్స్లో నుంచి ముఖ్యమైన అంశాలు మాట్లాడతాం. పోలవరం గురించి మాట్లాడారు. అసలు నిజంగా నేను ఒకసారి ఆలోచన చేయాలి, అసలు పోలవరం అనే సబ్జెక్ట్ ఏమిటి అని. పూర్తి డ్యామ్ ఫోటో ఏం ఒకసారి చూపించు. ఒకసారి పోలవరం అన్నది, ఇది పోలవరం ప్రాజెక్టు, ఇది స్పిల్వే. అందరు ఈ ఫోటో ఒకసారి గమనించండి ఒకసారి, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే అసలు అర్థం కావాలి సార్ పోలవరం అనేది ఏమిటి అనేది, ఏం తప్పులు జరిగినాయి అనేది. ఈ పోలవరం అనేది, ఇది పోలవరం ప్రాజెక్టు. ఈ స్పిల్వే ప్రాజెక్ట్, ఈ ముందర మీ ఫోటోలో కనిపించేది స్పిల్వే. ఈ స్పిల్వే అనేది పూర్తి అవుతేనే నీకు అటువైపున నువ్వు డ్యామ్ కడితే ఆ డ్యామ్ నువ్వు కట్టినప్పుడు నీళ్లు నిలుస్తాయి. ఆ నీళ్లు డైవర్ట్ అయ్యి ఈ స్పిల్వే గేట్ల ద్వారా నీళ్లు బయటికి రావాలి. అలా రాకపోతే ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి? చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? ఈ స్పిల్వే పనులు పూర్తి చేయలే. ఫౌండేషన్ లెవెల్లోనే ఆ స్పిల్వే పనులు ఆపేసినాడు. ఎందుకు స్పిల్వే ఫోటో చూపించాము ఒకసారి. ఫౌండేషన్ లెవెల్లోనే ఆపేసినాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫోటో. అది ఒక వైపున ఆపేసి రెండో వైపున కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టాడు. కాఫర్ డ్యామ్ అంటే ఏంది? వాటర్ ఫ్లోను ఆపి నువ్వు మెయిన్ డ్యామ్ పనులు చేసుకునే స్ట్రక్చర్ను కాఫర్ డ్యామ్ అంటారు. సో కాఫర్ డ్యామ్ అనేది ఫస్ట్ కాఫర్ డ్యామ్ కడుతున్నావు, తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకొక కాఫర్ డ్యామ్ ఇటువైపున కడుతున్నావు. ఎందుకంటే నీళ్ళు అటువైపు నుంచి రాకూడదు కాబట్టి. మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడతావు. ఈ రెండు కాఫర్ డ్యామ్ స్ట్రక్చర్స్ మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడతావు. దట్ ఈస్ రాక్ ఫిల్డ్ మెయిన్ డ్యామ్ కడతావు. అది డిజైన్. ఈ కాఫర్ డ్యాములు అనేది ఎందుకు కడతావు? ఆ మెయిన్ డ్యామ్ పనులకు నువ్వు అబ్స్ట్రక్షన్ లేకోకుండా, నీళ్లు రాకుండా పని ఫెసిలిటేట్ చేయడం కోసం నువ్వు కడతావు. ఈ రెండు మెయిన్ కాఫర్ డ్యాములు అనేది నువ్వు ఎప్పుడు కట్టాలి? స్పిల్వే పనులు పూర్తి చేసిన తర్వాత కట్టాలి. నువ్వేం చేసినావు? ప్రీవియస్ స్లైడ్కి పోమ్మా. స్పిల్వే పనులు పూర్తి కాకుండా, ఫస్ట్ ఫోటోకి పోమ్మా. స్పిల్వే పనులు పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టాం. ఒకవేళ ఆ కాఫర్ డ్యామ్ నువ్వు పూర్తిగా కట్టేసి ఉంటే నీళ్ళు ఎక్కడికి పోతాయి? నీళ్ళు ఎలా పోతాయి బయటికి? స్పిల్వే పనులు పూర్తి కాలా, నీళ్లు డైవర్ట్ చేయలేవు నువ్వు. ఎందుకంటే స్పిల్వే పనులు పూర్తి కాలేదు. నువ్వు కాఫర్ డ్యామ్ పూర్తి చేసేసిందంటే నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఎలా పోతాయి? సో నీళ్లు ఎక్కడికి పోతాయి, ఎలా పోతాయి అనే దానికి సమాధానం లేదు. కాబట్టి ఏం చేసావు? కాఫర్ డ్యామ్లో గ్యాప్లు ఇడిచిపెట్టేసినావు. అదిగో గ్యాప్లు కనిపిస్తా ఉన్నాయి చూడు. ఆ కాఫర్ డ్యామ్స్లో, రెండు కాఫర్ డ్యామ్స్లో మా మాదిరి గ్యాప్లు ఇడిచిపెట్టేసినాం నీళ్ళు పోవడానికి. మరి నీళ్లు ఎలా పోతాయి? ఆ గ్యాప్లో నుంచి పోవాలి కదా. సో 2400 మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది, 2400 మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది కేవలం ఈ చిన్న గ్యాపుల నుంచి నీళ్లు ప్రవహించాల్సి వచ్చింది.
ఎందుకంటే మిగతా చోట కాఫర్ డ్యామ్ అడ్డం ఉంది. స్పిల్వే పనులు కాల, స్పిల్వే పైపు నుంచి నీళ్లు రావు. సో ఆ 2 గ్యాపుల నుంచి నది పోవాల్సి వచ్చింది. సో ఏమవుతుంది, 2400 మీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన గోదావరి నది కాఫర్ డ్యామ్ ఉంది కాబట్టి మధ్యలో గ్యాపుల్లో నుంచి పోవాల్సి వచ్చింది. సో ఆ గ్యాపుల్లో మాత్రమే నది పోయేసరికి ఏమైంది, వెలాసిటీ పెరుగుతుంది, విస్తీర్ణం తగ్గింది, ఆటోమేటిక్లీ వెలాసిటీ పెరుగుతుంది. వెలాసిటీ పెరిగితే ఏమవుతుంది, స్కౌరింగ్ జరుగుతుంది. స్కౌరింగ్ జరిగింది. స్కౌరింగ్ జరిగితే ఏమైంది, కింద 22 మీటర్ల నుంచి 33 మీటర్ల డైఫ్రమ్ వాల్, అంటే కాఫర్ డ్యామ్ కింద ఉన్న స్ట్రక్చర్ను, ఫౌండేషన్ స్ట్రక్చర్ను డైఫ్రమ్ వాల్ అంటారు. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఫౌండేషన్. పైన వచ్చేది కాఫర్ డ్యామ్, కింద వచ్చేది డైఫ్రమ్ వాల్, ఫౌండేషన్ మొత్తం ఎగిరిపోయినాయి స్కౌరింగ్ జరిగి. పైగా చంద్రబాబు నాయుడు చేసి తప్పేంది, కాఫర్ డ్యామ్లో ఒకవైపున మొదలుపెట్టినట్టుగానే మెయిన్ డ్యామ్ కూడా మొదలుపెట్టాడు. 2 కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండా మధ్యలో మెయిన్ డ్యామ్ కూడా మొదలుపెట్టాడు. మెయిన్ డ్యామ్కు సంబంధించిన డైఫ్రమ్ వాల్ కూడా అయిపోయింది. అప్పటికి ఏమైంది, అప్పుడు ఈ స్కౌరింగ్ కాఫర్ డ్యామ్ను ఎత్తింది, మెయిన్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ను కూడా ఎత్తేసింది. సో మొత్తం 3 చోట్ల 3 డయాఫ్రమ్ వాల్స్ ఈ గ్యాపుల్లో నుంచి నీళ్లు పోవాల్సిన పరిస్థితిలో పోక తప్పలేదు కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది వాటర్ పెరిగి స్కౌరింగ్ వల్ల పూర్తిగా ఎత్తేసింది. అసలు ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా కానీ ఇది చేస్తాడా? మీరే ఆలోచన చేయండి. అందరూ విఘ్నత కలిగిన డిగ్రీలు చదువుకున్న జర్నలిస్టులు మీరంతా. ఒక ప్రాజెక్ట్ కట్టేసరికి ప్రణాళికాబద్ధంగా కట్టాలి. ఫస్ట్ స్పిల్వే అయిపోవాలి, సో దట్ డైవర్షన్ ఆఫ్ వాటర్ కెన్ టేక్ ప్లేస్ వెన్ ద కాఫర్ డ్యామ్ ఈస్ పుట్ ఇన్ ప్లేస్. స్పిల్వే పనులు పూర్తి కాకముందే కాఫర్ డ్యామ్ పనులు మొదలు పెడతావు. కాఫర్ డ్యామ్ కన్నా పూర్తయితే స్పిల్వే వైపు నుంచి నీళ్లు మళ్లించే అవకాశం లేదు కాబట్టి కాఫర్ డ్యామ్లో గ్యాప్లు ఇచ్చి పెడతావు. కాఫర్ డ్యాములు 2 పూర్తి కాకమునిపే, స్పిల్వే పూర్తి కాకమునిపే నువ్వు మెయిన్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ కూడా కట్టేస్తావు. సో నీళ్లు ఆటోమేటిక్లీ తక్కువ గ్యాప్లో నుంచి వచ్చేసరికి వెలాసిటీ ఆఫ్ ది వాటర్ పెరిగి స్కౌరింగ్ జరుగుతుంది. సో కిందికి 35 మీటర్ల నుంచి 22 మీటర్లు స్కౌరింగ్. తప్పు ఆయన చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తప్పులన్నీ రిపేర్ చేస్తూ అడుగులు పడ్డాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ చంద్రబాబు నాయుడు తీసుకోవడమే చేసిన మొదటి తప్పు. కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారము వైపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు కడతామంటే వాళ్ళతో కట్టించకుండా చంద్రబాబు నాయుడు దీన్ని కాసుల కోసం, కమిషన్ల కోసం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఈయన తీసుకున్నాడు. తీసుకుని 2013 ఈయన తీసుకునిందే, ఈయన ప్రభుత్వం వచ్చింది 2019 వచ్చింది, 2014 వచ్చింది, సారీ 2014 వచ్చింది. 2014లో ఆయన ప్రభుత్వం వస్తే ఏమంటాడు, 2013-14కు సంబంధించిన రేట్స్ ఫ్రోజ్ అంట, ఫ్రీజ్ చేసి ఆ రేట్లకే మేము చేస్తామని ఒప్పుకున్నాడు. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఎన్ని రోజులు పడుతుందో ఎవరికి తెలియదు. కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ, ప్రాజెక్టు కట్టాల్సిన బాధ్యత మీది అని చెప్పాల్సింది పోయి నేను ఉండి ఎగ్జిక్యూషన్ అథారిటీ, నేను కాకపోతే మీరే చేయండి కానీ ప్రాజెక్టు మీరే కట్టాలి అని చెప్పాలి. కానీ రేట్లు ఎవడన్నా ఫ్రీజ్ చేస్తాడా? 2023-24 రేట్లు మాత్రమే నేను తీసుకుంటానని ఫ్రీజ్ చేసినాడు. అది ఇంకొక తప్పు చంద్రబాబు చేసింది. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు చేయడమే కాకుండా ఏం చేశాడు, దీంట్లో సబ్ కాంట్రాక్టర్లు ఏమైనా తీసుకొచ్చాడు, పని ఈయన వర్కులు తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్కులన్నీ అక్కడ చేయాల్సిన స్పిల్వే వర్కుల్లో కాంక్రీట్ వర్కులు కాబట్టి రేట్లు మిగలవని చెప్పి, కాంక్రీట్ వర్కులు డబ్బులు మిగలవని చెప్పి, ఇదైతే అర్త్ వర్క్ అని చెప్పి కాంట్రాక్టర్లందరినీ ఇడి తీసినాడు, ఈ పనులు చేయించినాడు. ఇందులో సబ్ కాంట్రాక్టర్లు ఎవరు? ఈనాడు రామోజీరావు వియంకుడు ఒకడు, ఒక ఆయన ఈనాడు రామోజీరావు వియంకుడు సబ్ కాంట్రాక్టర్ ఒకరు, ఇంకొక ఆయన ఎవరు? యనమల రామకృష్ణుడు వియంకుడు. ఇవన్నీ నేను చెప్పేది వాస్తవాలు అవునా కాదా ప్రశ్నించండి మీరందరూ కూడా. నేను చెప్పేది వాస్తవం అవునా కాదా ప్రశ్నించండి మీరందరూ కూడా. ఆరోపణ చేయడం లేదు నేను.
సరైన ఆధారాలతో ఆరోపణలు చేస్తూ ఉండ. మనం చేసేది కరెక్టేనా అని చెప్పి ఆలోచన చేసే కార్యక్రమం చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు స్పిల్వే వర్కులు ఎందుకు చేయలేదు? స్పిల్వే వర్కులు కాంక్రీట్ వర్కులు, గేట్ వర్కులు కాబట్టి డబ్బులు మిగలవు కాబట్టి, ఇక్కడైతే అర్త్ వర్క్ కాబట్టి ఇక్కడ చేసినాం. ఈ అర్త్ వర్కులలో ఎవరు కాంట్రాక్టర్లు? రామోజీరావు వెంకుడు ఒక ఆయన, నవభారత్ ఆయన పేరు నవభారత్ నవయుగ. ఇంకొక ఆయన యనమల రామకృష్ణుడు వెంకుడు. ఏంటి సబ్ కాంట్రాక్టర్ల కింద వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పనులు చేయించు. ఇంత దారుణంగా డిలే జరిగితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేసినాం? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేసినాము? మనం రాగానే అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ పిలిచి 865 కోట్ల రూపాయలు ఆదా చేస్తూ కాంట్రాక్టర్ను మార్చి వెంటనే స్పిల్వే పనులు, ఈ పనులు కాదు, స్పిల్వే పనులు ఓవరాల్ కేంద్ర ప్రభుత్వానికి మిగిలిచ్చినాం 865 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో భాగంగా. స్పిల్వే పనులు పూర్తి చేసాం. స్పిల్వే అప్రోచ్ ఛానల్ పూర్తి చేసినాం. స్పిల్వే గుండా నీళ్లు పోయేట్టుగా స్పిల్వే పనులు అన్నీ కూడా పూర్తి చేసినాం. అప్రోచ్ ఛానల్లో దిగువ కాఫర్ డ్యాము, ఎగువ కాఫర్ డ్యాముల్లోని గ్యాప్లకు సంబంధించి కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసినాం. ఎంత మనం చేసినాం. తర్వాత ఎగువ కాఫర్ డ్యాము, దిగువ కాఫర్ డ్యాముకు సంబంధించి దానికి సంబంధించిన కాంక్రీట్ గ్యాప్స్లో కాంక్రీట్ వర్క్ పూర్తి చేసినాం. కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసినాం. హైడల్ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సొరంగాలు పూర్తి చేసినాం. ఇవన్నీ మనం చేశాం కాబట్టే 2021 జూన్ 11వ తారీఖున గోదావరి నదిని ఒక చారిత్రాత్మక ఘట్టం మళ్లించాం స్పిల్వే మీద నుంచి. దీనివల్ల 2022 జూలై 16న గోదావరి చరిత్రలో 26 లక్షల క్యూసెక్స్ వరద వచ్చినా కూడా కాఫర్ డ్యామ్ ఏమీ గాలే, స్ట్రక్చర్ నిలబడింది, నీళ్లు పోవడానికి ఇబ్బంది లేదు, స్పిల్వే గుండా నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చినాయి. మనం ఇప్పుడు స్టేజ్ సెట్ చేసినాం. ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ ఏదైతే మెయిన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఎర్త్ ఫిల్డ్ రాక్ డ్యామ్ ఏదైతే ఉందో, ఆ డ్యాముకు సంబంధించి డయాఫ్రమ్ వాల్ కూడా కోసుకొని పోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలన్నా లేకపోతే కోసుకొని పోయిన డయాఫ్రమ్ వాల్ ఎక్కడైతే కోసుకొని పోయిందో అక్కడ రిపేర్ వర్కులు చేయాలన్నా అనేది వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు దానికి ఆమోదం తెలిపితే ఆ వర్కులు ఇమీడియట్లీ స్టార్ట్ అయితే అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది పని. ఇది వాస్తవం అయితే నువ్వు చేసేది ఏంది? చేయాల్సిన పని ఏది చేయకుండా, ప్రణాళికాబద్ధంగా ఏది జరిపించకుండా, నీ స్వార్థం కోసం, నీ కాంట్రాక్టర్లతో కమిషన్ల కోసం అర్త్ వర్క్ అయితే బాగా మిగులుతుందని చెప్పి ఫస్ట్ ఆ వర్కులన్నీ చేసేసి, కాంక్రీట్ వర్కులు అయితే డబ్బులు మిగలవని చెప్పి కాంక్రీట్ వర్కులు పక్కన పెట్టేసి, నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే దానికోసం నువ్వు మన వేరే వాళ్ళ మీద ఏలెత్తి చూపిస్తూ ఉండవు. ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఇచ్చింది వైట్ పేపరా లేకపోతే తప్పుడు పేపరా? నేను చెప్పేటి ఫ్యాక్ట్ పేపరా కాదా అనేది మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఇసుక గురించి మాట్లాడాడు. ఇంకోటి వైట్ పేపర్ అన్నాడు, ఇంకో టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఇంకోటి ఇసుకే అన్నాడు. సరే, ఇసుకకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో టెండర్లకు పోయాం. రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లు ట్రాన్స్పరెన్సీ హైయెస్ట్ ఆర్డర్లో పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో టెండర్లకు పోయాం. ఆ టెండర్లలో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. అదేం అందరికీ తెలిసేటట్టుగానే టెండర్లు జరిగినాయి. ఆరోపణలు చేసే ప్రతి ఒక్కడు కూడా ఎవడైనా కూడా ఇంక్లూడింగ్ ఈనాడైనా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. ఈ నవయుగ వాళ్ళ ద్వారా
ఇలా ఎంకుల ద్వారా, లేకపోతే చంద్రబాబు నాయుడు పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, వీళ్ళందరి కాంట్రాక్టర్ల ద్వారా అత్యంత ట్రాన్స్పరెంట్గా టెండర్లకు పిలిచి రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ట్రాన్స్పరెంట్గా 765 కోట్ల రూపాయలు, 2 కోట్ల మెట్రిక్ టన్నుల మినిమం గ్యారంటీ పెడుతూ 765 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కట్టేట్టుగా, అంటే 5 ఏళ్లలో 3,825 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఇంతకు ముందు లేదు. నేను ఒకటి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్న ఇసుక గురించి మాట్లాడేటప్పుడు ఎవడైనా కూడా, ఈ 765 కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చే ఈ ఆదాయం ఇంతకు ముందు చంద్రబాబు హయాంలో ఎందుకు రాలేదు? ఎవరి జోబీలోకి పోయింది? ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు? సింపుల్ క్వశ్చన్. ఈరోజు ప్రతి టన్నుకు ఈ లాస్ట్ 5 ఇయర్స్లో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా టెండర్లు పిలిచి ప్రతి టన్నుకు రాయల్టీ కింద గవర్నమెంట్కు 375 రూపాయలు చెల్లించి తర్వాతనే ఇసుక అన్నది తవ్వే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ తవ్విన ఇసుక కూడా ఏ రేటుకి అమ్మాలి అని కూడా ప్రతి నియోజకవర్గంలో ఏ రేటుకి అమ్మాలి, దానికి రీజనబుల్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వేసి ప్రతి ఆదివారము పేపర్లలో పబ్లిష్ చేసి, ఇంతకన్నా ఎక్కువ రేటు ఎవరైనా కూడా అమ్ముతే ఈ నెంబర్కు ఫోన్ చేయండి, ఈ నెంబర్కు ఫోన్ చేస్తే యాక్షన్ తీసుకుంటాము, తప్పు చేస్తే 2 ఏళ్ల జైలు శిక్ష, 2 లక్షల రూపాయల జరిమానా అని కూడా ప్రతి వారం పేపర్లో ప్రతి ఆదివారం పేపర్లో పబ్లిసైజ్ చేస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఫ్రీ ఇసుక అని చెప్పి చెప్తా ఉన్నది చూస్తే, రేట్లు చూస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చే రేట్ల కన్నా ఈరోజు ఎక్కువ రేటుకు అమ్ముతా ఉండరు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చే రేటు కన్నా ఈరోజు ఫ్రీగా శాండ్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్ముతా ఉన్నాడు ఈరోజు. కనీసం అప్పుడన్నా రాష్ట్ర ప్రభుత్వానికి 375 రూపాయల టన్నుకు వచ్చేది. 765 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి 765 కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం ఉండేది. ఈరోజు ఆదాయము లేదు, రేటు చూస్తే అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్ముతా ఉండవు నువ్వు. ఇంకా భయానకమైన విషయం ఏమిటనంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఎన్నికలప్పుడు మీకు అందరికీ గుర్తున్నాయా? ఇసుక స్టాక్ యార్డ్లకు పోయి సెల్ఫీలు దిగారా, ఇసుక కొండలు ఇసుక గుట్టలు అని చెప్పి సెల్ఫీలు దిగి ఫోటోలు దిగినారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అందరికీ కూడా. ఆయన ఎలక్షన్స్ అప్పుడు దిగిన ఫోటోలు, ఇసుక కొండలు ఇసుక గుట్టలు ఏమైనా ఇప్పుడు వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి 80 లక్షల టన్నుల స్టాక్ యార్డ్స్లో పెడితే, వీళ్ళు ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి ట్వీట్ చేసిన ఫోటోలు పెడితే వచ్చిన 2 నెలలకు, 2 నెలలు కూడా 40 రోజులకు ఎడా పెడా 80 లక్షలు 40 లక్షలు అమ్మేసినారు. ఎవడోడు పరిధిలో వాడు, ఎమ్మెల్యే పరిధిలో ఆ ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి సంబంధించిన లీడర్లు, లెఫ్ట్ రైట్ సెంటర్, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలుగుతాడా ఈ మనిషి? టన్నుకు 765 టన్నుకు 375 రూపాయలు, 765 కోట్ల రూపాయలు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చింది. ఈరోజు ₹1 రాష్ట్ర ఖజానాకు ఆదాయం రాకపోగా ఇసుక లేదు, ఎడాపెడా దోచడము, రేట్లు చూస్తే వైఎస్ఆర్సీపీనే మేలు అని చెప్పి ఈరోజు ప్రజలు అనుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ టైంలోనే రేట్లు తక్కువగా ఉన్నాయి, ఈయనేమో ఉచిత ఇసుక అని చెప్పి ఈయన చెప్పినాడు, నేనేమో ఇల్లు కట్టుకోవడం ఆపేసిన 2 రోజులు, ఆయన ఉచితంగా ఇస్తాడు కదా ఇసుక, అంత నాకు డబ్బు మిగులుతుందేమో అని చెప్పి తీరా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇసుక కోసం పోయేసరికి రేటు చూస్తే అప్పుడు వైసీపీ టైంలోనే రేట్లు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రజలు అంటారు. వాస్తవం కాదా నేను చెప్పేది? కళ్ళ ఎదుట కనపడుతుంది దోపిడీ. ఆయన ఏలెత్తి ఇంకొకరి మీద చూపిస్తాడు. కళ్ళ ఎదుట దోస్తా ఉన్నారు. స్టాకులు లేవు, దోచేయడాలు,
రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది. ఏలెత్తి చూపించడము, ఆరోపణలు చేయడము, దోచేయడం. చూడండి వైట్ పేపర్లు అనేది ఏం వైట్ పేపర్లు ఒకసారి గమనించండి. రాష్ట్రంలో గనులు లీజుల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. రాష్ట్రంలో గనులు లీజుల గురించి మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన మీద బండేయాలని చెప్పి విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పాప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు. అప్పుడెప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టినాడంట. ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు, జీర్ణించుకోలేడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇటుకుంటాడు, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా, వాడి కుటుంబాన్ని తొక్కాలా, వాళ్ళ కుటుంబాన్ని చెడు చేయాలా అని చెప్పి. పాపం ఆయన అంటే ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా కానీ అంతే, ఆయన మీద పడాల్సిందే, ఆయనను ఏమేమో ఆయన చేయాల్సిందే. నిజంగా ఎంత అడ్డుగోలు ఆరోపణలు అంటే ఇది. దశాబ్దాలుగా గనులకు సంబంధించిన విషయానికి వస్తే, దశాబ్దాలుగా ఈ గనులను దోచుకుని అడ్డగోలుగా సంపాదించింది ఎవరు? 2018 ఈ మైనర్ అండ్ మేజర్ ఖనిజాల కారణంగా, మైనర్ అండ్ మేజర్ మినరల్స్ కారణంగా 2018-19 చంద్రబాబు నాయుడు చివరి సంవత్సరంలో ఆదాయం ఎంత రాష్ట్ర ప్రభుత్వానికంటే 2210 crores, 2200 కోట్లు. ఈరోజు 2023-24లో మేజర్ అండ్ మైనర్ మినరల్స్ శాఖకు 4000 కోట్ల ఆదాయం. మేజర్ అండ్ మైనర్ ఖనిజాల కారణంగా వచ్చిన ఆదాయం 2018-19లో 2200 కోట్లు అయితే 2023-24లో 4000 కోట్లు. ఆదాయం 2200 కోట్ల నుంచి 4000 కోట్లకు పెంచితే కరప్షన్ జరుగుతుందా? మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఈ పెరిగిన ఆదాయం ఎక్కడున్నది? మాట్లాడేసరికి ఆలోచన ఉండాలి. ఏపీఎండిసి, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2018-19లో చంద్రబాబు దిగిపోయే టయానికి దాని ఆదాయం 400 కోట్లు. ఏపీఎండిసి ఆదాయం చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి దాని ఆదాయం 400 కోట్లు. ఈరోజు దాని ఆదాయం 3000 కోట్లు పైచిలుకు. ఏపీఎండిసి ఆదాయం ఈరోజు 3000 కోట్లు పైచిలుకు 2023-24. ఆయన హయాం దిగిపోయే టయానికి 400 కోట్లు, 23-24 టయానికల్లా 3000 కోట్లు దాటింది. ఎక్కడ మనం మాట్లాడుతున్నాము? ఆరోపణలు చేసేసరికి ఏదైనా లాజిక్ ఉండాలా, ఏదైనా రీజన్ ఉండాలా? వైట్ పేపర్ అంటాం, అబద్ధాలు చెప్తాం. ఎంత మటుకు ధర్మం ఇది? ఏమంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి, ఆయన మీద పడతాయాలి. ఏమన్నా పద్ధతి, ఇది ఏమన్నా చేసే ఆలోచన? ఇంకొకటి, ల్యాండ్ రీసర్వే అండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. మై గాడ్, అసలు ఎన్నికలు జరిగేటప్పుడు అయితే ఎంత దారుణమైన ప్రచారం చేసినారనంటే, యాక్చువల్లీ రెవల్యూషన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక రెవల్యూషన్. ఎంత గొప్ప రెవల్యూషన్ అంటే ఇది. ఈరోజు భూములు కొనుక్కోవాలని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటే, ఆ భూములు కొనాలంటే మీకు భయం. ఆ అమ్మే వాడు టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, నేను కొనే టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని భయం మీకుంది. ఆ అమ్మేవానికి భయం. రేపొద్దున ఇంకొకడెవడో టైటిల్స్ తీసుకొని వచ్చి నేను ఒరిజినల్ ఓనర్, నువ్వు కాదు ఒరిజినల్ ఓనర్ అంటాడేమో అని చెప్పి వాళ్ళకు అనే అమ్మేవానికి భయం. మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంది. గవర్నమెంట్ గ్యారంటీయే కాదు, గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఇన్సూరెన్స్ ఆల్సో. కొనేవానికి అమ్మేవానికి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది. నీ టైటిల్స్ నేను భరోసా అని. అంటే నీ టైటిల్స్ను వెరిఫై చేసి, నీ టైటిల్స్ను గవర్నమెంట్ వెరిఫై చేసి, నీ కోసం అని చెప్పి రాళ్ళు, సరిహద్దు రాళ్ళు నువ్వు చూపించిన చోట గవర్నమెంట్ పెట్టి, నీ కోసం ఫ్రీగా గవర్నమెంటు ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయర్ను నియమించి, 15,000 మంది సర్వేయర్లను నియమించి, 4 ఏళ్ల ప్రక్రియలో 4 ఏళ్ల కార్యక్రమం ఇది. 4 ఏళ్లలో గవర్నమెంట్ వుడ్ బి స్పెండింగ్ 2,000 కోట్లు పైచిలుకు ఆన్ సర్వే ఎక్విప్మెంట్, ఆన్ సర్వేయర్స్ సాలరీస్, ఆన్ ది స్టోన్స్. నీ కోసం పాతుతా ఉన్న ఈ స్టోన్స్ గవర్నమెంట్ సర్వే చేసి
నువ్వు చూపించిన సరిహద్దురాలు నీ కోసం గవర్నమెంట్ నాటించి, నీ కోసం గవర్నమెంట్ సర్వే చేసి నీకు ఆ డాక్యుమెంట్స్ ఇస్తూ ఉంది. నీ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది. నీకు భరోసాగా గవర్నమెంట్ నిలబడతా ఉంది. దట్ ఈస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అని ఏమేమో ప్రజలలో అపోహలు క్రియేట్ చేసి, దాన్ని నాశనం చేసి, చివరికి దాని గురించి దుష్ప్రచారం చేసి, ఆ దుష్ప్రచారం నుంచి బయట పడలేక దాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అసెంబ్లీలో క్యాన్సిల్ చేసినారు. అసెంబ్లీలో తీర్మానం చేసి రద్దు చేసినారు. రద్దు చేస్తానే కేంద్ర ప్రభుత్వం అనేది రివర్స్ అనింది. కేంద్ర ప్రభుత్వం అనేది ఎవరైతే ల్యాండ్ రిఫార్మ్స్కు సంబంధించి రిఫార్మ్స్ ఇన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ గురించి ఎవరైతే అడుగులు ముందుకు వేస్తారో వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ is incentivizing, giving them 50-year loan, interest-free loans, giving them 50 years interest-free loans for capital expenditure అని బడ్జెట్లో నిన్న కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్ట్రీ చదివింది. ఈరోజు వాళ్ళకి ఇన్సెంటివ్స్ రావాలనంటే జగన్ చేసిన ఈ రిపోర్ట్ అంతా చూపించుకుంటే తప్ప నుంచి వాళ్ళకి ఇన్సెంటివ్స్ రావు. ఒక పని చేసేసరికి ఎందుకు చేస్తావు? అమెరికాలో ఎందుకు టైటిల్స్లో నీకు కాంప్లికేషన్స్ రావు? ఎందుకు నీకు వెస్ట్రన్ వరల్డ్లో క్రయ విక్రయాలకు సంబంధించి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎందుకు లేవు? ఎందుకనంటే టెక్నాలజీ ద్వారా నువ్వు సర్వేలు 15,000 మంది సర్వేలను ఉపయోగించి రోవర్లు కొని ప్రతి గ్రామ సచివాలయంలో ఇవన్నీ పెట్టి నువ్వు ఇవన్నీ సరిహద్దురాలను నాటించి రికార్డ్స్ అన్ని అప్గ్రేడ్ చేసి ఈ రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసిన రికార్డ్స్ అన్నీ కూడా మళ్ళీ మ్యూటేషన్స్ చేసి మ్యూటేషన్స్ పూర్తి చేసి సబ్ డివిజన్స్ కంప్లీట్ చేసి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ సచివాలయంలోనే ఆ రికార్డు పుస్తకం పెట్టి సచివాలయంలోనే నీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా నీకు కల్పిస్తూ సేవలు అందిస్తూ ఇవన్నీ చేసిన తర్వాత 4 ఏళ్ళు పట్టిన తర్వాత కూల్ ఆఫ్ పీరియడ్ టైం ఇస్తారు. ఇవన్నీ చేసినామో ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు చెప్పండి అని చెప్పి చెప్తారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు 17,000 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఆల్మోస్ట్ 8,000 రెవెన్యూ గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసినాం ఎక్సర్సైజ్. ఎక్కడ కంప్లైంట్స్ లేవు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అవన్నీ రికార్డ్స్ అన్నీ పెట్టిన తర్వాత కూల్ ఆఫ్ పీరియడ్ ఇస్తారు, 1 year టైం ఇస్తారు. ఎన్ని రికార్డ్స్ పెట్టి ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు రండి చెప్పండి అని చెప్పి. అబ్జెక్షన్స్ ఏమీ లేకపోతే కూల్ ఆఫ్ పీరియడ్ అయిపోయిన తర్వాత దెన్ ద గవర్నమెంట్ విల్ గివ్ ది ఇన్సూరెన్స్, దెన్ ద గవర్నమెంట్ విల్ గివ్ ద గ్యారంటీ. దట్ ఈస్ అ రిఫార్మ్. అని నాశనం చేసినారు. 9,50,000 మంది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇచ్చినారు. ఏ ఒక్కరికి ఏదో ఆన్లైన్లో ఇవ్వడమే నీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వమని ఎవరికి అనలా, జిరాక్స్ కాపీలు ఇటు ఎవరికి లే, అందరూ ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇచ్చినారు. 9,50,000 మంది పైచిలకు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇచ్చినారు. అపోహలు క్రియేట్ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని రూయిన్ చేసి ఏం సాధిస్తున్నారు? అసలు నాకు ఒక్కొక్కసారి నిజంగా నాకు అనుమానం వేస్తాను. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇవన్నీ చేయకుండా చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నారు ప్రజలందరూ ఆలోచన చేయాలి. బహుశా వాళ్ళ మనుషులు ఈ పత్రాలన్నీ కూడా మార్చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ పేరుతో వాళ్ళు మార్చేసుకొని అలా మార్చుకునేదానికి అవకాశం కల్పించుకునే దానికోసం చంద్రబాబు నాయుడు ఇది ఏమైనా చేయకుండా అడ్డుకుంటా ఉన్నాడా అన్నది ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది ఒకసారి జరిగిందని అనుకో, గ్రామ సచివాలయంలోనే జరుగుతుంది, సచివాలయం పరిధిలోనే సర్వే జరుగుతుంది, సచివాలయం పరిధిలోనే అదే వాళ్ళ ల్యాండ్లోనే రాళ్ళు పాతుతారు వాళ్ళు చూపించిన చోటే. రికార్డ్స్ అన్ని వాళ్ళ చేతుల్లోనే ఇస్తారు. అప్డేట్ చేసిన రికార్డ్స్, మ్యూటేషన్స్ అప్పటికప్పుడే జరిగిపోతాయి, సబ్ డివిజన్స్ అక్కడికక్కడే జరిగిపోతాయి. జరిగిపోయిన తర్వాత వాళ్ళకి అందరికీ ఇస్తారు. ఇవన్నీ అక్కడే జరుగుతాయి. ఇవన్నీ జరగకోకుండా డిస్ప్యూట్లోనే అట్లనే పెట్టి చేసేసి ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్ని అట్లనే కొనసాగించి చంద్రబాబు నాయుడు తక్కువ రేటుకు వాళ్ళ మనుషులు దీన్ని కొనుగోలు చేసేదానికోసం ఆ రకంగా చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తూ ఉన్నాడేమో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అసలు
భూముల విషయంలో ఎన్ని అబద్ధాలు ఎన్ని అవాస్తవాలు చెప్పాడు అని అంటే నిజంగా దశాబ్దాల తరబడి పరిష్కారం కాని సమస్యలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పరిష్కారం అయ్యాయి. అసైన్డ్ భూముల విషయంలో అయితేనేమి, షరతులు గల భూముల విషయంలో అయితేనేమి, చుక్కల భూముల విషయంలో అయితేనేమి, రైతులు నానా ఇబ్బందులు పూర్తిగా పడిన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు చేసింది. 97,000కు పైగా కుటుంబాలకు చెందిన 2,06,171 ఎకరాలకు సంబంధించిన చుక్కల భూములను వాళ్లకు పూర్తి హక్కులు కల్పిస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకే ఒక మెమోతో 22A పెట్టి ప్రాహిబిటెడ్ కేటగిరీలో పెడితే రిలీజ్ చేసింది. దీనివల్ల 97,000 మందికి మేలు జరిగింది, కుటుంబాలకు మేలు జరిగింది. 2,06,000 ఎకరాలకు సంబంధించిన చుక్కల భూములు, 22,000 మంది రైతులకు సంబంధించి 35,000 ఎకరాలపై షరతుల గల భూముల పేరుతో చంద్రబాబు నాయుడు 22A పెట్టాడు. మన ఆవెనగడ్డ ఈ ప్రాంతానికి అంతా ఆ ప్రాంతానికి అంతా పోయి చూస్తే ఇదే ప్రాబ్లం. 35,000 ఎకరాలకు పైగా షరతులు 22,000 మంది రైతులకు సంబంధించి షరతులు గల భూములపై తాను ఆంక్షలు పెడితే వాటిని తొలగించి ఆ రైతులకు మంచి చేస్తే కరప్షన్ అంటాడు ఈ మనిషి. 20 ఏళ్ల అసైన్మెంట్ పూర్తయిపోయిన భూములు, 20 ఏళ్ల అసైన్మెంట్ పూర్తయిపోయిన 15,21,160 మంది రైతులకు, దళితులకు, పేదలకు అసైన్డ్ భూములు 20 ఏళ్ళు పూర్తయిపోయిన వాళ్లకు 15,21,000 మందికి 27,41,000 ఎకరాలకు సంబంధించిన అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తే దాంట్లో కరప్షన్ అంటాడు. వాళ్ళ భూములు అట్లనే ఉండాల, వాళ్ళ భూములు వాళ్ళు అమ్ముకునే స్వేచ్ఛ వాళ్ళకి ఎప్పుడూ ఉండకూడదు. అలా వాళ్ళకి అమ్ముకునే స్వేచ్ఛ లేనప్పుడు నువ్వు తక్కువ రేటుకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. దీన్ని దుర్మార్గం అంటారా? లేదా 20 ఏళ్ళు పూర్తయిపోయిన ఆ దళితుడికి మంచి జరగాలని, లేదా 20 ఏళ్ళు పూర్తయిపోయిన ఆ పేదవాడికి మంచి జరగాలని 20 ఏళ్ల తర్వాత నీ భూమిని నీ ఇష్టానుసారంగా నువ్వు కావాలంటే అమ్ముకోవచ్చు, ఆ రైట్ నీకే వస్తుంది, నీ కుటుంబానికే వస్తుంది అని చెప్పడం అది న్యాయమా? కొత్తగా మేమిచ్చింది 42,307 మంది రైతులకు 46,463 ఎకరాల అసైన్డ్ భూములు మేము పంపిణీ చేసాం. ROFR పట్టాల కింద 1,54,000 కుటుంబాలకు 3,26,000 ఎకరాలు పంపిణీ చేసినాం. విలేజ్ సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ కింద 1,58,000 ఎకరాలకు 1,61,000 బెనిఫిషరీస్ను వాళ్ళకు కూడా మంచి చేస్తూ 22A కింద రిమూవ్ చేసినాం. అసలు ఇవన్నీ కూడా ఇన్ని లక్షల మందికి మంచి జరిగిస్తూ లక్షల ఎకరాలకు సంబంధించి మంచి జరుగుతూ ఉంటే మంచిని అప్రిషియేట్ చేయకపోగా దాన్ని కూడా వక్రీకరించి దాన్ని కూడా